వాక్యానికి విలువనిచ్చి బైబిలు దేవుడిని గౌరవించి విశ్వాసులుగా పిలువబడుతూ ఈరోజు మనం బతుకుతున్నాం. అయితే దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటున్న మనం అప్పుడప్పుడు దోబూచులాట కూడా ఆడుతుంటాం. దేవుడిని నమ్మామని చెప్పుకుంటున్న మనం మరొక పడవల మీద కూడా అడుగులు వేస్తుంటాం. ఎట్లా అనుకుంటున్నారేమో. ఒకరోజు ఒక పెద్ద ఆవిడ చాలా ఫీల్ అవుతుంది. బాగా వినండి, ఈ ఉదాహరణ మీకు కూడా వర్తిస్తుంది. ఆమె అలా బాధపడుతున్నప్పుడు, ఆమె బాధపడుతూ ఉండగా ఏ విషయంలో బాధపడుతున్నాడని మరొక సంఘ పెద్ద ఆయన అడిగాడట. ఆయన అడిగినప్పుడు ఆవిడ చెప్పుకొస్తుంది ఏమనంటే, ఏమీ లేదండి, మా చిన్నప్పటి నుంచి మేము కష్టపడుతున్నాం, మా రెక్కల ముక్కలు మేము చేసుకున్నాం, మా బతుకులకి ఎదుగు బతుకు లేకుండా పోయింది, ఎప్పుడు మా జీవితం ఎక్కడేసిన గొంగలు అక్కడే. మా ఆయన కష్టపడి వెళ్ళిపోయాడు, నేను గొడ్డిలా కష్టపడుతున్నాను, నా పిల్లలు కూడా కష్టపడుతున్నారు చదువులు మానేసి. మా బ్రతుకు ఆర్థిక పరమైన అభివృద్ధి ఏమీ లేదండి అని యేసుక్రీస్తుని నమ్ముకున్న ఈమె మరొక పెద్ద ఆయన్ని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడట, అన్నీ బాగున్నాయి కానీ మీకు ఏమీ కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ మూలన బరువు ఎక్కువైపోయింది మీ ఇంటికి అన్నాడట. మీకు అర్థమైందో లేదో, ఈ సైన్యంలో బరువు ఎక్కువైపోయింది కనుక మీ ఇంటికి కలిసి రావట్లేదు అన్నాడు. మరి ఏం చేయమంటారు అయ్యగారు అందరు? ఇంకేముంది, బరువు తీసేయండి అని చెప్పారు. యేసయ్యని నమ్ముకున్నామని చెప్పుకున్న మనం కూడా మూఢనమ్మకాలు నమ్ముతున్నామా లేదా చెప్పండి? నమ్ముతున్నాం. కలిసి రాలేదని ఉన్న ఇల్లు పడగొట్టేసిన వాళ్ళు లేరు, కలిసి రావట్లేదని ఉన్న ద్వారాలు మూసేసిన వాళ్ళు లేరు, కలిసి రావట్లేదని గృహం యొక్క దిక్కులు మార్చేసిన వాళ్ళు లేరు. మార్చేసాం. అక్కడ ఎందుకండి సిగ్గు? మరో మాట చెప్పనా, ఒక పాస్టర్ గారు దేవాలయం కట్టిస్తూ దేవాలయాన్ని కట్టే ముందు బేపనాయన దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొచ్చాడట. ఇలా ఉంది ఎవరు మీరు చూడండి. విశ్వాసులు ఎలా ఏడ్చి, సేవకులు ఎలా ఏడ్చి, ప్రతి ఒక్కరూ ఇలాంటి పనులు మనం చేసుకుంటూ పోయి చివరికి ఎందుకు ఇలా చేస్తున్నామంటే మేము ఎదగడానికి ఏ దారైనా ఎదుగుతాం. అంటే యేసుప్రభు నమ్ముతూనే మనకు అభివృద్ధి కలగకపోతే ఏ మార్గాలైనా ఎదుగుతాం. మరొక ఉదాహరణ, మరొకడు అన్నాడట, మీ ఆరోగ్యాలు కుదురలేకపోవడానికి కారణం ఏంటంటే గ్రహం అడ్డొచ్చేసింది అన్నాడట. ఏమడ్డేసింది? గ్రహం. ఈశాన్యం అని ఒకడు, గ్రహం అని ఒకడు, మరొకడు సాతాను బాగా పగబెట్టింది మీ ఇంటిని అన్నాడు. సాతాను కూడా కంగారు అయిపోతాడు. ఎందుకు చెప్పినా, చేయాల్సిన అన్నీ చేసి మనం ఎవడ మీద గంటెత్తాం. ఆడ అనుకుంటే ఎవరు అసలు నాకు సంబంధం ఉందరా అనుకుంటాడు. ఎవరు? సాతానుగాడు. మన సోమరత్వనాన్ని, మన తెలివితేటలు లేని తనాన్ని, మనం ఓడిపోయామని ఒప్పుకోలేని తనాన్ని మనం ఎక్కడెక్కడ గెంటేస్తున్నామంటే ఈ సైన్యం మీదకి, గ్రహాల మీదకి, సాతాను మీదకి, రకరకాల విషయాలకు చొప్పిస్తున్నామే తప్ప నాశనం ఎక్కడి నుండి వస్తుందో మనం గ్రహించుకోలేకపోతున్నాం. మన పరిస్థితి ఎలా మన మీదకి పగబెడుతుందో మనకు తెలియట్లేదు. చాలామంది అప్పుడప్పుడు ఆధ్యాత్మిక వైరాగ్యంతో మాట్లాడుతూ దేవుడు కూడా మాకు ఏ కరుణ చూపించట్లేదంటే, దేవుడు కూడా మా ఎదుగుదలకి కారణానికి ఆయన అడ్డుగా నిలబడిపోతున్నాడని దేవుడి మీదే నెపాలు మోపేవారు కూడా ఉన్నారు. ఈరోజు మీరు జాగ్రత్తగా వినాలి. మనకు ఆర్థికపరమైన అభివృద్ధి అయినా, ఆరోగ్యమైన, సమస్య అయినా, సమాధానమైన రాకుండా మనకి నాశనం ఎంటాడుతుందంటే నాశనాలు ఎక్కడి నుండి వస్తాయి? ఇది నా ప్రశ్న.
నాశనం అనేది అనగా శాపం అనేది అనగా మనల్ని ఎదుక్కుండా అడ్డొచ్చే సమస్యలు ఎక్కడి నుండి వస్తాయి? ఈ సైన్యం నుంచా? మనకు ఎదుక్కుండా మనకు అడ్డొచ్చేవి గ్రహాలా? మనకు శాపం ఎక్కడి నుండి వస్తుంది? మనం అనుకుంటాం ఏవేవో జరిగిపోతున్నాయి అనుకుంటాం, కానీ శాపం ఎక్కడి నుండి వస్తుందని బైబిల్ చెప్తుందో చెప్పనా? దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిలోనే చెప్పండి శాపం రెడీగా ఉంటుందట. మీ గుండె బరువు ఎక్కాలి ఈ మాటకి. ఏంటి? దేవుడిచ్చిన దాంట్లోనే, దేవుడిచ్చిన వరాల్లోనే, దేవుడిచ్చిన వాగ్దానాల్లోనే, దేవుడిచ్చిన ఆ దీవెనలోనే శాపం ఉంటుందా అంటే బైబిల్ అంటుంది ఉంటుంది. ఎలా? ఒక ఉదాహరణ. బైబిల్లో 2 రకాల వ్యక్తిత్వాలు కనబడతాయి. ఎన్ని రకాలు? 2 రకాలు. బైబిల్లో ఎక్కువగా చరిత్ర రాయబడ్డానికి దేవుడు ఇష్టపడలేదు. బైబిల్లో ఎక్కువగా సైన్స్ రాయడానికి కూడా ఇష్టపడలేదు. బైబిల్లో ఎక్కువగా ఖగోళ విషయాలు కూడా రాయలేదు. బైబిల్లో ఎక్కువగా వ్యక్తుల జీవితాల గురించి రాశాడు. వ్యక్తుల జీవితాల గురించి రాస్తే ఏముందంటే వ్యక్తుల 2 రకాలుగా ఉన్నారట. ఆ 2 రకాలు ఏంటంటే దేవుని చేత మేలులు పొంది అభివృద్ధి పొందిన వాళ్ళు, దేవుని చేత మేలులు పొంది నాశనమైపోయిన వాళ్ళు. దేవుని చేత మేలులు పొంది రోజు రోజుకి ఎదిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే దేవుని చేత మేలులు పొంది నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ 2 కేటగిరీస్ బైబిల్లో ఉన్నాయి. గమ్మత్తు ఏంటంటే ఎలా అభివృద్ధి పొందారో వారి గురించి తెలుసుకునే కన్నా వాగ్దానాలు పొంది రాలిపోయిన వాళ్ళు ఎందుకు రాలిపోయారో మనకు తెలిస్తే కాస్త శాపాలు రాకుండా దూరంగా ఉంటాం మనం. ఉదాహరణ అడుగుతాను, నాకు చెప్పండి. మనం బైబిల్ అలా తిరగేసుకుంటూ వెళితే బైబిల్లో ఒక బలశాలి ఉన్నాడు, పెహల్వాన్. చాలా బలవంతుడు ఆయన. ఎవడైనా ఆయన మీదకి ఎవరే నువ్వు అయిపోయావరనే మాట రాకుండానే అయిపోయి పంపించేసి కూడా. కొట్లాడికి వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఆయుధాలు ఏమన్నా, చేతి ఆయుధాలు ఏమన్నా కావాలి. ఆయనకు ఆయుధాలు ఏం అవసరం లేదట. చెప్పండి. ఆయన ఒక్కసారి గిరజాలు లేదా తన హెయిర్ స్టైల్ ఒక్కసారి అలా లూజ్ చేసి రణరంగంలోకి దిగాడో ఎవడు లెక్క అడిగి చెప్పి పంపించేసి చూడట. ఆయన ఎవరో మనకు తెలిసి, ఎవరైనా సంసోను. ఈయన ఫైట్ చేసేటప్పుడు మీరు గుర్తెట్టండి, 1000 మంది లేదా 2000 మంది 3000 మంది ఒకేసారి ఆయన మీదకి వచ్చిన ఒకే ఒక జంతువు పచ్చి దవడ ఎముక దొరికితే ఆ ఒక్క ఎముకతో 1000 మందిని కొట్టి పంపించేసేవాడట. బాగా వినాలి, నేను ప్రశ్న అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. అలా పంపించేసే ఆయన చాలా బలవంతుడు. ఆయన మిగిలిన ఇశ్రాయేలు యువకులకి సంసోనికి ప్రత్యేకత ఏంటి అని అడిగితే మీరేం చెబుతారు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇప్పుడు సంసోను మన తరంలో ఉన్నాడు అనుకోండి. సంసోనికి మనకి లేదా సంసోనికి మనకి ఎక్కడ ప్రత్యేకత తేలిపోతుంది? దేవుడు ఆయనకు ఒక వరం ఇచ్చాడు. ఏం వరం? దేవుడు ఆయనకు ఒక దీవెనిచ్చాడు. ఏ దీవెన? ఆయన బలవంతుడు. ఎవరు? సంసోను. ఇశ్రాయేలు యువకులకి మిగిలిన యువకులకి తేడా ఏంటంటే ఆయనకున్న బలం ఇశ్రాయేలు యువకులకి ఎవరికి లేదట. తమ్ముడు సరిగ్గా పెట్టు సౌండ్. గెలక్కు అలా వదిలే, ఒకే లెవెల్లో పెట్టి వదిలేస్తే. ఇందాక ఎలా ఉందో అలా పెట్టు. ఎప్పుడైతే ఈ సంసోను గారి యొక్క వైఖరిని మనం చూస్తుంటే ఇశ్రాయేలు యువకులందరూ ఒకలా ఉండేవారట, ఈయన ఒకలా ఉండేవాడు. ఎందుకంటే ఇశ్రాయేలు యువకులందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ఫ్యామిలీ లైఫ్ని రన్ చేస్తారట. కానీ సంసోను గారు పుట్టింది దేనికంటే ఇశ్రాయేలీలకి సంరక్షణ ఇవ్వడానికి పుట్టాడట. అలాంటి సంసోను గారు ఒకరోజు లవ్లో ఫెయిల్యూర్ అయిపోయారు. ఎవరు? సంసోను గారు. సంసోను గారు కూడా లవ్ చేశారంటే సంసోను గారు కూడా మనిషి, ఆయన లవ్ చేశాడు.
ఆ పోయి లవ్ చేసింది ఎవరినంటే చెప్పండి, వద్దన్న ఆవిడ లవ్ చేశాడు. ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిలో ఎవరో అమ్మాయి, ఏమైందో తెలీదు, ఆ లవ్ ఫెయిల్యూర్ అయింది. ఆ అమ్మాయిని సంసోన్ గారి ఫ్రెండ్కి ఇచ్చే పెళ్లి చేసేసారు. ఈ టైంలో ఆయనకి టెంపర్ లేసిపోయింది. ఎవరికి? సంసోన్ గారికి. ఆ టెంపర్లో అడ్డొచ్చిన వాళ్ళ కొట్టేసేవాడు. ఆ టెంపర్లో వారి యొక్క ఏవైతే పంట పొలాలు ఉన్నాయో ఆ పంట పొలాలని నక్కలకి, తోకలకి, దివిటీలు కట్టి వారిని ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టాడు. ఎందుకంటే నా లవ్ ఫెయిల్యూర్ అవడానికి దేశపు పెద్దలు అని. ఇలాంటి ప్రెస్టేషన్ ఉన్నప్పుడు మరి ఎవరైనా ఐడియా ఇచ్చారో, ఆయనకు ఐడియా వచ్చిందో తెలియదు, కానీ మీ టెంపర్ మీకు తగ్గాలి అంటే ఆ ప్లేస్ భర్తీ అవ్వాలన్నారట. ఏ ప్లేసు? అదే లవ్. ఆ లవ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ అమ్మాయి ప్లేస్లో ఇంకొక అమ్మాయి వస్తే ఏమవుద్ది? ఆ ప్లేస్ భర్తీ అయినప్పుడు ఆయనకి ఆ టెంపర్ తగ్గుద్ది. మరి ఎవరు అన్నారో లేదా ఆయన నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కానీ మొత్తం మీద ఒక అమ్మాయిని చూశాడు. ఎవరా అమ్మాయి? దెలీలా. ఎవరు? దెలీలా. మీరు దెలీలా అనగానే అందులో నా సౌండ్ భలే ఉంటుంది. దెలీలా అంటే అదొక లీల. చాలా లీలలు ఉంటాయి ఆవిడ దగ్గర. ఎవరి దగ్గర? దెలీలా గారి దగ్గర. ఒక లీల చూపించిందట. నువ్వు నన్ను సీరియస్గానే లవ్ చేస్తున్నావా అని అడిగిందట. ఎవరు? లీల. లీలావతులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నాను, ఐ డోంట్ కేర్. ఈ లీల అడిగిందట ఏమనంటే, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అంటే, నేను నిజంగానే నేను లవ్ చేస్తున్నాను అన్నాడు. అయితే ఒక విషయం అడుగుతాను, నువ్వు నిజముగా నన్ను లవ్ చేస్తే లవ్కి మధ్యలో ఒక తార్కాణం ఉంది. లవ్లో ఏముండకూడదో తెలుసా అన్నదట. ఏముండకూడదు? మీకు తెలిస్తే చెప్పండి. లవ్లో ఏముండకూడదు? సీక్రెట్స్ ఉండకూడదు. నువ్వు నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు అందట. ఎవరు? లీల. ఈ దెలీలాకి మరొక వాడుక పదం ఉంది, వగలాడి అని అర్థం. ఏంటి? వగలాడి. వగలాడంటే ఏంటని నన్ను అడగండి, అదో రకం. వగలాడంటే పెద్దోళ్ళు తిట్టుకునేటప్పుడు, మరి మీ తెలంగాణ సైడ్ ఎలా తిడతారు నాకు తెలియదు, కానీ రే ఆమె నోట్లో నోరెట్టుకరా బాబు, ఆమె పెద్ద వగలాడి. ఆమె అలాగా ఇలాగా మాట్లాడుతుంది, ఎలాగైనా మాట్లాడుతుంది, ఆమె జోలికి పోకరా అంటుంది. ఈవిడ పేరే అదట. ఏం పేరు? వగలాడి. వగలాడు అందట తలదువ్వి. ఈయన గారికి ప్లేస్ ఎక్కడ దొరకలేదు, పోయి ఢిల్లీలో తొడమే పడుకున్నాడట. ఎవరు? జో కొట్టింది. లవ్లో ఇలాగే జో కొడతారు. అలా జో కొట్టి అడిగిందట, నీ సీక్రెట్ ఎక్కడుందో నాకు చెప్పే మర్యాదగా అందట. ఎందుకు అని అడిగితే బాగుండండి, నువ్వు సీరియస్గా నన్ను లవ్ చేస్తున్నావు అనడానికి గుర్తు ఆ సీక్రెట్స్ నువ్వు మెయింటైన్ చేస్తే నన్ను సీరియస్గా నువ్వు లవ్ చేయలేనట్టు. నువ్వు నన్ను లవ్ చేస్తే నా దగ్గర నువ్వు ఏం దాయకూడదు తెలుసా? సీక్రెట్స్ దాయకూడదు అనగాని అమ్మాయితో ఈ నెటకరలాడాడు. అందులో ఉంది, ఇందులో ఉంది, ఆ తాడుల్లో ఉంది, అక్కడుందని ఎటకరాలాడాడు. ఆ అమ్మాయి అందరికీ సీక్రెట్ ఓపెన్ చేసి ఆయన బలహీనతలు ఇందులో ఉన్నాయంటని చెప్పేసింది. వాళ్ళు వచ్చేసారు. ఈయన ఏదో ఇలా పట్టేద్దామని శత్రువు వరకు. ఎలా వచ్చినా అలా గోడ జాడేసి పంపించేశాడు. ఎవరు? సంసోన్ గారు. మళ్ళీ వెంటనే సీరియస్గా వచ్చాను ఇందట. అస్సలు నా ప్రేమ అన్నా నేనన్నా నీకు అస్సలు చెప్పండి గౌరవం లేదందట. నేనా అన్నాడు. ఎవరు? సంసోన్. నువ్వే అందట. ఎలా అన్నదట. నేను మొన్న నుండి అడుగుతున్నాను, నాకు అస్సలు సీక్రెట్స్ నువ్వు చెప్పట్లేదంటే బైబిల్లో రాయబడింది. ఇసుకుపోయి అన్నాడట, నా తల్లో ఉంది సీక్రెట్ అన్నాడట. వెంటనే కటింగ్ వేసింది. నీకు కటింగ్ వేస్తానే అంది. లవ్లో చివరికి ఏంటి చెప్పనా? కటింగ్ వేస్తారు అన్నిటికీ. లవ్లో మరొక స్టేజ్ ఏంటి చెప్పనా? మరొక మాట ఏంటి చెప్పనా? సీక్రెట్స్ అడుగుతారు. మీ నాన్నగారు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, నీ పాకెట్ మనీ ఎంత, నీ శాలరీ ఎంత, నీ సీక్రెట్స్ అన్నీ బాగా అడుగుతారు. ఒకరోజు మొత్తం చేతులు వెనక్కి గట్టి ముడిసేస్తారు.
సంసోను గారిని కూడా ఇలాగే అడిగిందట. అడిగి సీక్రెట్స్ అన్నీ అడిగి చెప్పేశాడు, ఇదిగో దేవునికి నాకు నిబంధన గుర్తైన ఆ దేవుని బలం, ఆయనకి నాకున్న సహవాసానికి గుర్తైన ఈ తలలో ఉందనగానే కటింగ్ చేసింది. నీతి సూర్యుడిని వీరుణ్ణి తీసుకెళ్ళి 2 కళ్ళు పీకించేసి తిరగలకేసి కట్టేసి ఆ బలశాలిని అమాయకుని చేసి దాసుని చేసి పడేస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సంసోనికి ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అని అడిగితే, ఇశ్రాయేలు యువకులకి మిగిలిన యువకులకి ఈయనకి వారికున్న ప్రత్యేకత ఏంటంటే ఆయనకున్న శక్తి సామర్థ్యం. ఆ శక్తి సామర్థ్యమే లేకపోతే ఈ శత్రువర్గంలో ఉన్న అమ్మాయిలు కూడా ఈయనకి ఫాలోయింగ్ ఉండదు. మిగిలిన యువకులకు లేని ఫాలోయింగ్ ఈ అబ్బాయికి ఎందుకు వచ్చిందంటే, అందరిలాంటి పిల్లగాడు కాదు, అందరిలాంటి వ్యక్తి కాదు. అందరిలాంటి వ్యక్తి కాదు అనడానికి గుర్తేంటంటే, అందరూ ఫ్యామిలీలతో ఉంటారు, ఈ అబ్బాయి మాత్రం దేవుని శక్తితో తన ప్రజలను రక్షించే నాయకుడిగా, బలవంతుడిగా పుట్టింపబడ్డాడు. దేవుడు సంసోనికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే బలం. నేను అడుగుతున్నాను, ప్రశ్న నాకు చెప్పండి. ఆ బలం ఉంది కాబట్టే ఫాలోయింగ్ వచ్చింది. ఆ ఫాలోయింగ్ వచ్చింది కాబట్టే దెలీలా అని ఒక క్యారెక్టర్ ఉంది. ఆ దెలీలా అని ఒక క్యారెక్టర్ ఉంది కనుక అక్కడ లూజ్ అయ్యాడు. నేను అడుగుతున్నాను, బలమే లేకపోతే ఫాలోయింగే లేదు, ఫాలోయింగే లేకపోతే దెలీలాయే లేదు, దెలీలాలే లేకపోతే తన బతుకు కళ్ళు ఓడబెక్కునే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇన్ని పరిస్థితులు జరగకుండా ఆయన అలాంటి ఆ దుర్దినాలకి వెళ్ళిపోకుండా, ఆ భయంకరమైన దినాలకి జారిపోకుండా, చివరికి తనను తాను ఆత్మహత్య చేసుకుని మిగిలిన వారితో అమాయకంగా ఒంటరి చావు చనిపోకుండా ఉండాలి అంటే, సంసోనికి మిగిలిన యువకుల్లా బతికే జీవన శైలి ఉండాలి అంటే ఆయన జీవితంలో ఏమీ లేకుండా ఉంటే బాగుండి చెప్పండి. దేవుడు ఆ బలం అనే వరం ఇవ్వకపోతే బాగుండు. ఇప్పుడు ఆ వరమే ఇచ్చాడు. ఆ వరమే సంసోనికి ఏమైంది? శాపమైంది. బాగా వినాలి. మాట్లాడితే మోకాళ్ళేసి అడిగేస్తాం దేవుణ్ణి. పాస్టర్ గారి దగ్గరికి వెళితే అడిగేస్తాం, దేవా అది ఇచ్చే ప్రభువా, ఇది ఇచ్చే ప్రభువా. మమ్మల్నే కాదు, మా అమ్మింటోళ్ళని, మా అత్తింటోళ్ళని, పక్కూరోళ్ళని, కువైట్లో ఉన్నవారిని అందరినీ దీవించే ప్రభువా. దేవుడు దీవెల్ని ఇచ్చే దేవుడే, కానీ ఆ దీవెల్ని ఇచ్చే ముందు 70-100 సార్లు మనం ఆలోచించుకోవాలి. మనం షరతులు ఏమీ లేవనుకుంటాం. సంసోనికి ప్రమాదం, సంసోనికి ఇబ్బంది ఎక్కడి నుండో రాలేదు. సంసోనికి సమస్య ఏ సుడిగుండం నుండో, ఏ గ్రహం నుండో, ఏ ఈశాన్యం నుంచో, ఏ సాతాన్ నుంచే కాదు. సంసోనికి ప్రమాదం ఎక్కడ దాగుందంటే కారణం ఒకే ఒక్కటి, దేవుడిచ్చిన వరాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడమే సంసోనికి శాపమైపోయింది. ఇప్పుడు నీకైనా నాకైనా షరతు ఒక్కటే, నీకు ఉద్యోగం కావాలా? ఇస్తాడు. నీకు ఆరోగ్యం కావాలా? ఇస్తాడు. నీకు గృహం కావాలా? ఇస్తాడు. కానీ ఇచ్చిన ఆయన ఒక మాట అడుగుతాడు, ఇచ్చిన దాన్ని నిలబెడుతున్నావా, పిచ్చి పిచ్చి యాసాలు వేస్తున్నావా? ఆ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోకపోతే ఏమవుద్దంటే ఇచ్చినదే నీకు ప్రమాదం అవుతుంది. సంసోన్ లైఫ్లో భయంకరమైన ప్రమాదం ఎక్కడి నుండి వచ్చిందంటే కారణం ఒకే ఒకటి, ఆ దేవుడిచ్చిన ఆ స్థితిని నిలబెట్టుకోలేకపోయాడు. ఆ స్థితే ఆయన మెడకు ఊరుతాడైంది. దీవెనలే శాపాలు అవుతాయంటే దేవుడిచ్చిన దీవెనలే మన జీవితాలకి శాపాలు అవుతాయి. దీవెనే శాపంగా మారిపోతాయి. మరొక ఉదాహరణ, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఉన్నాడు. ఎవరైనా ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు? కేసీఆర్ గారా? ఎవరు చెప్పండి మరి? సౌలు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఆయన అందరిలాంటి యువకుడేనట. అందరిలాంటి యువకుడికి ఈ యువకుడికి ప్రత్యేకత ఏంటి? దేవుడు ఆయనకి బ్లెస్డ్ చేశాడు. ఆయనకి ఇచ్చిన గొప్ప దీవెన ఏంటంటే అందరిలాంటి యువకుడు అయిన ఆయన్ని దేవుడు సౌలుని
రాజుని చేశాడు, అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే అధికారం ఇచ్చాడో అధికారం మీద మోజు పెరిగిపోయింది. ఎవరికి? సౌలుకి. ఎప్పుడైతే అధికారం మీద మోజు పెరిగిందో, మోజు పెరిగిన వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేసేటట్టు. ఏమనంటే, నేనెక్కిన సింహాసనం రేపు పొద్దున్న నా తరాలు కొడుకులు తప్ప నేను ఫామ్లో ఉండగా ఎవడో ఎక్కడానికి వీల్లేదని ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. ఆ ఎంక్వైరీ స్టార్ట్ చేసిన వెంటనే ఎంక్వైరీలో ఒక సౌండ్ ఎక్కువ వినబడుతుందట సౌలుకి. ఆ సౌండ్ ఏంటంటే, మాకు నెక్స్ట్ కింగే కాదు, ప్రజెంట్ కింగ్గా కూడా మాకు కావాల్సింది దావీదు 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 అని. దావీదు యొక్క ఫైట్కి, దావీదు యొక్క విధానానికి, దావీదు యొక్క తీరుతెన్నులకి పబ్లిక్ ఫిదా అయిపోయింది. ఇతగాడైతే రాజుగా మాకుంటే ఇక సరే రాజుగా నిలబడితే శత్రువు అన్నవాడు కూడా మనకు ఎదురు లేడు, ఈయన రాజు అయితే బాగుండని దావీదు మీద పాటలు రాయడం స్టార్ట్ చేశారట. దావీదు మీద, సౌలు మీద రాసిన పాటలు ఏంటంటే, ఒక పాటల్లో ఒక పాట, దావీదుకి 10,000 సౌలుకి 1000. ఈ పాట రాజుగారు అన్నారట. ఎవరు రాజుగారు? సౌలు. ఆయన అని ఉండాలి, పాడినోడిని పాడించినోడిని కనబడకుండా చేసేస్తాడు. ఎవరు? సౌలు. ఎందుకు చెప్పిన, రాజుకు 1000, బానిసకి 10,000. ఎవడ్రా పాట రాసిందని అడుగుండాలి. ఇలాంటి పాటలు తైతక్కలు నా ముందు జరిగాయో అసలు వీటన్నిటికీ కారణం ఎవడో వాడిని లేకుండా చేస్తే అసలు ఈ సౌండ్లు కానీ, అల్లరి కానీ ఏది లేకుండా పోతుందని దావీదుని పరిగెట్టించాడు. సగ జీవితం అంతా సౌలు పని ఏంటంటే దావీదుని తరుముతూనే ఉన్నాడు, జీవితాంతం తరుముతూనే ఉన్నాడు. దావీదుని ఏదోలా మట్టు పెట్టేయాలనుకున్నాడు. ఈ టెంపర్లో దావీదు కొరకు పబ్లిక్ పాడుతున్న పాటలు ఇవన్నీ తట్టుకోలేకపోయాడు. ఆ టైంలో మరి టెంపర్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలీదు. ఎవడో అపోజిషన్ ఉన్నవాడు ఎవడో అడిగాడట, ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తారా, మమ్మల్ని రమ్మంటారా? ఈ టెంపర్లో అంటే అనేవాడు ఎవరు? సౌలు గారు. ఒకే ఒక్క మాట నేర్చాడు, వస్తా, మీరు రావడం కాదు, రణరంగంలోకి నేనే వస్తా, రేపే యుద్ధం, రెడీ అయిపోండని శత్రువర్గం పిలుపుకి ఈయన పిలుపునిచ్చాడు. దేవుడు వెళ్ళమన్నాడు, వద్దన్నాడు, విషయాన్ని పక్కనెట్టేశాడు. వెంటనే వెళ్ళిపోయిన వెంటనే అవతల నుంచి ఎవడో ప్రాక్టీస్ లేనివాడు బాణం వేసాడట అపోజిషన్ నుంచి. ఎప్పుడైతే అవతల నుంచి ప్రాక్టీస్ లేనివాడు బాణం వేశాడో ఆ బాణం అలా తిరిగి వచ్చి సౌలు గుండెల్లో గుచ్చుకుపోయింది. మీరు బాగా వినాలి, నేను ప్రశ్న అడుగుతాను. ఎప్పుడైతే ఆయన గుండెల్లో గుచ్చుకుపోయిందో వెంటనే సౌలుకి అర్థమైపోయింది, ఇదే ఇక నాకు లాస్ట్ డే అని. సౌలు నిర్ణయించుకున్నాడు, శత్రువుల చేతుల్లో చనిపోయే కన్నా వీరమరణం పొందాలని పక్కనున్న సైనికుని అన్నాడట, అరే సున్నతి లేని వారి చేతుల్లో చచ్చే కన్నా, అన్యుల చేతుల్లో చచ్చే కన్నా సైనికుడా నువ్వే నన్ను చంపారా, వీరమరణం పొందుతా అన్నాడట. అప్పుడు సైనికుడు అన్నాడు, నువ్వు వీరమరణం బాగానే పొందుతావు, తర్వాత నాది కుక్క మరణం అయిపోద్ది, నేను చంపను అన్నట్టు. నేను చంపేనని బయట లేదా మన దేశంలో తెలిసిందో నా దేహాన్ని ముక్కముక్కలు చేసి పడేస్తారు. అందుకే నా వల్ల అవదు, ఇలాంటి పని చేయమని వద్దన్నట్టు. సైనికులందరూ భయపడిపోయారు. సౌలుకి అర్థమైపోయింది, ఆడి బాణానికి నేను చచ్చిపోవడం ఏంటి, నా ఈటికి నేనే చచ్చిపోతానని ఈటి కొన తన వేపుకు తిప్పుకొని బోర్ల పడి సౌలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ప్రశ్న, సౌలు రాజు అవ్వకముందు ఏం పని చేసేవాడు? మిమ్మల్ని చెప్తున్నా, సౌలు రాజు అవ్వక మునుపు ఆయన పని ఏంటి? సీరియస్గా గాడిదలు కాసేవాడు. ఎవరు? గాడిదలు. ఆయన గాడిదలు కాసుకుంటూ అలా వెళ్ళిపోతే ఒకరోజు వయసు వచ్చాక పెళ్లి చేస్తారు ఆయనకి. ఆ పెళ్లి చేసిన తర్వాత టకాటక 2 పిల్లలు పుడతారు. ఆ 2 పిల్లలు పుట్టిన తర్వాత ముద్దులు భార్య, 2 ముద్దాడే పిల్లలు. లైఫ్ అలా రన్ అయిపోద్ది. అలా లైఫ్ అలా ఫ్యామిలీ మ్యాన్ అయిపోతాడు. ఆ ఫ్యామిలీ లైఫ్లో అలా వెళ్ళిపోద్ది. అందరు యువకుల్లాగా ఆయన కూడా ఇల్లు కట్టుకుని, ఆయన కూడా పెళ్లి చేసుకుని, ఆయన కూడా 2 పిల్లలు కానీ చక్కగా లైఫ్ రన్ చేసేవాడు. అలాంటి ఆయన ఒక్కసారిగా తన లైఫ్ టర్న్ అయింది. ఆయన లైఫ్ సామాన్యమైన జీవితం ఒక్కసారిగా మారిపోవడానికి దేవుడు ఒక దీవెనిచ్చాడు. ఎవరికి? సౌలుకి. ఆ దీవెని ఏంటో తెలుసా? రాజు అయిపోవడం.
ఎప్పుడైతే రాజు అయిపోయాడో, ఆ రాజు అయిపోయిన వెంటనే ఆయనకి ఫాలోయింగ్ వచ్చింది. ఆ ఫాలోయింగ్ ఇంకెవరికి ఉండకూడదని దావీదును నాశనం చేయాలనుకున్నాడు. ఆ నాశనం కొరకు పరిగెట్టాడు. ఎదుటోడిని లేకుండా చేయాలని చివరికి ఆయనే లేకుండా చచ్చిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అసలు ఈయనకి అధికారమే లేకపోతే ఈయన లైఫ్ అందరిలాంటి లైఫ్ లాగే ఉంటుంది. ఎవరిది? సౌలు గారిది. ఆయనకు అధికారమే లేకపోతే ఆయన కూడా అందరిలాగే పెళ్లి చేసుకుని 2 పిల్లలు కానీ చక్కగా ఒక ఇల్లు కట్టుకుని జీవితాన్ని అలా రన్ చేసేసేవాడు, ఫ్యామిలీ మ్యాన్గా గడిపేసేవాడు. అలాంటి ఆయన ఒక్కసారి ఫ్యామిలీ మ్యాన్ కాస్త కింగ్ అయిపోయాడు. ఆ కింగే అవ్వకపోతే యుద్ధమే లేదు, యుద్ధమే లేకపోతే బాణమే లేకపోతే ఈ ఆత్మహత్య చేసుకునే పరిస్థితే లేదు. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే ఆయన రాజు అయ్యాడు. సౌలుని రాజును చేసింది ఎవరు? చెప్పండి. సౌలుని రాజుని చేసింది ఎవరు? సౌలుకి అధికారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడే సౌలుని రాజుని చేయకపోతే, దేవుడే సౌలుని అధికారిని చేయకపోతే సౌలుకి మనం ఎంత పరుగులు తీసినా, మనం ఎన్ని బడ్జెట్ లెక్కలు వేసినా, మనం ఎంత ఎదిగిపోతున్నామని ఎన్ని ప్లానింగ్లు చేసినా, దేవునితో మనం చేయాల్సిన కమిట్మెంట్ మనకు లేకపోతే, ఆ బాధ్యత మనకు లేకపోతే, ఆ ఒడంబడిక మనకు లేకపోతే, ఆ అకౌంటబిలిటీ మనకు లేకపోతే దేవుడిచ్చింది కాస్త మన నెత్తికి బరువే కూర్చుంటుందట. సంసోనికి బలం శాపమైంది, సౌలుకి అధికారం శాపమైంది. సౌలు జీవితంలో విషాదకరమైన మాట అని చెప్పిన, ఎదుటోని లేకుండా చేయాలనుకున్నాడు. బాధ ఏంటంటే తనే లేకుండా పోయాడు. మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పినా, మన ఎదురుళ్ళు ఎప్పుడు బాగుపడకూడదు అనుకుంటాం. సీక్రెట్ ఏంటి చెప్పినా, వాళ్ళు బాగుపడతారు, మనం పాడైపోతాం. వాళ్ళు నాశనం అయిపోవాలనుకుంటాం, వాళ్ళు ఇంకా ఎదిగిపోతారు, మనం నాశనం అయిపోతాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎదుటి వారిని పాడు చేద్దాం అనుకుంటే మనమే పాడవుతాం. ఇది సౌలు జీవితంలో మనం చూస్తున్నాం. తన జీవితం ఒక్కసారిగా సామాన్యమైన జీవితం రాజరికం, ఆ రాజరికం నుంచి ఇంకా దరిద్రపు జీవితానికి వచ్చేసింది. కారణం ఒకే ఒక్కటే, సౌలు జీవితంలో నిలబెట్టుకోలేకపోయాడు. ఇవన్నీ ఒక్క ఉదాహరణ కాదు, బైబిల్లో ఈ 2 రకాల మనుషులు. అధికారంలోకి వచ్చిన ఎదిగిపోయిన రాజులు దావీదు కనిపించాడు, అధికారాన్ని బట్టి రాలిపోయిన సౌలు కనబడుతున్నాడు, బలాన్ని బట్టి యుద్ధం చేసిన దావీదు లాంటి వారు కనబడతారు, బలాన్ని బట్టి రాలిపోయిన సంసోన్ లాంటి వాళ్ళు కనబడతారు. ఇవన్నీ బైబిల్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే ఒక సందర్భం మనకు ఖచ్చితంగా తెలియాలి. వెళదాం ఇక. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునిడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. ఈ భూమి మీద మొట్టమొదటిసారి దీవెన పొందిన కుటుంబం ఎవరు చెప్పండి? ఆదాము కుటుంబం. మరలా ఈ భూమి మీద మొట్టమొదటిసారి శాపం పొందిన కుటుంబం ఎవరో చెప్పండి? ఆదాము కుటుంబం. అంటే దీవెన వెనకాలే రెడీగా ఉందన్నమాట. ఏంటి చెప్పండి? శాపం. ప్రశ్న, ఆదామవ్వలకి శాపం ఎక్కడి నుండి వచ్చింది? దీవెనలో నుంచి వచ్చింది. మనకి గ్రహాల వలనో, ఈ సైన్యం వలనో, దిక్కుల వలనో, ఎక్కడి నుండో నల్లపిల్లి ఎదురు రావడం వలనో ఇవన్నీ కాదు. ఇవన్నీ మూఢనమ్మకాలు. తాయితీలు కట్టించుకోవడం మెడలకి మొలతాళ్ళకి కలిసి వస్తుందని ఇక్కడ కూడా చాలామందికి ఉంటుంటారు లైసెన్సులు చెక్ చేస్తే. ఏదో కలిసి వస్తుందని ఎక్కడో ఎవరి దగ్గరికి వెళ్ళి, పనికిమాలోడి దగ్గరికి వెళ్ళి, ఆడి దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత ఒక 1000-2000 ఇచ్చి మాకు కలిసి రావాలి, మా ఇల్లు బాగుపడాలని ఏదో ఒకటి ఇచ్చి ఏ రేకో తెచ్చుకుని ఇంటికి కట్టుకోవడం, ఓ కొబ్బరికాయకి దానికి బొట్లు పెట్టడం, ఎండు మిరగాయలు తీసి నెత్తిని జల్లుకోవడం, నీళ్ళు జల్లుకోవడం, ఇవన్నీ మనం అనుకుంటాం మనకు కలిసి వస్తుంది అనుకుంటాం. పిచ్చి చర్యలు ఇవన్నీ, అవగాహన లేని పనులు ఇవన్నీ, ఆధ్యాత్మికతలో మరింత గుడ్డితనం ఇవన్నీ.
మూఢత్వం మీ సైడ్ మరీ ఎక్కువ. ఎన్నో భయంకరమైన నమ్మకాలు, మూఢనమ్మకాలు కలిసి రావడానికి మనం చేసే పనులని చెప్పిన ఏదో ఒక మూఢత్వాన్ని కొనసాగిస్తే అది జరుగుద్ది అనుకుంటాం. గమ్మత్తు అని చెప్పినా మీరు చేసే కొలది ఇంకా నాశనం అవుతారు. అలాంటి పనులు చేసే కొలది ఇంకా మీ ఇంటికి బరువు ఎక్కువ అవుద్ది. మరి ఎలా? మన కుటుంబాలు ఎదగాలన్నా, మన ఆర్థిక అభివృద్ధి బాగుండాలన్నా, మన ఆరోగ్య పరిస్థితులు బాగుండాలన్నా ఏం చేస్తే బాగుంటుందంటే ఒకే ఒక్కటి, మన కుటుంబం బాగుండాలి అంటే మొట్టమొదటి కుటుంబానికి ఏం జరిగిందో మనకి తెలియాలి. ఆ మొట్టమొదటి కుటుంబానికి ఏం జరిగిందో మనకు తెలిస్తే మనం ఎలా ఉండాలో మనకి తెలుస్తుంది. మొట్టమొదటి కుటుంబానికి దేవుడు చెప్తున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించను. దేవుడు వారిని ఆశీర్వదించను. అడుగుతున్నాను, వారు అంటే ఎవరక్కడ? వారు అంటే ఎవరక్కడ? ఫ్యామిలీ స్లాంగ్లో చెప్పండి. వారు అంటే అక్కడ ఎవరు? భార్య, భర్త. దేవుడు భార్య భర్తలను దీవించాడట. దేవుడు భార్య భర్తలను దీవించాడు, వారిని దీవించాడు. అడుగుతున్నాడు, దీవించిన వెంటనే దేవుడు ఒక మాట అన్నాడు, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అని చెప్పలేదట ఆయన. దేవుడు ఏదైనా మనకిచ్చాడు అంటే దాని వెనకాల దేవుడు దీవెనలో ఏం పెడతాడంటే బాధ్యత పెడతాడు. ఏం పెడతాడు? బాధ్యత. వీరిరువురిని దేవుడు దీవించిన తర్వాత ఆ దీవెనలో వారికి దేవుడు పెట్టింది ఏంటంటే బాధ్యత పెట్టాడు. ఏం బాధ్యత తెలుసా? చెబుతున్నాడు చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొని అడుగుతున్నాను. మీరు భూమిని, ఆ మాట ఏదైతే మనం చదువుతున్నామో, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకున్నట్టు. ఇది ఒక భాగం. అంటే ఒకే దీవెనలో చెరొక బాధ్యత ఇస్తున్నాడు. ఎవరెవరికి? భార్యకి, భర్తకి. భార్యకి భర్తకి సరి ఒక బాధ్యత ఇచ్చినప్పుడు భార్యకి ఇస్తున్న బాధ్యత అక్కడ రాస్తున్నాడు చూడండి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలి. నేను అడుగుతున్నాను, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించడం అంటే ఏంటి? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించడం అనే ఈ అర్థాలన్నీ ఒక్కటే. ఆ అర్థం ఏంటి? పిల్లలను కనటం. ఏం చేయడం? పిల్లలను కనటం. ఈ పిల్లలకనే ఈ ప్రాజెక్ట్ ఎవరి గర్భంలో పెట్టాడు చెప్పండి? ఎవరి గర్భంలో? స్త్రీ గర్భంలో. పిల్లలకనే విధానం స్త్రీ గర్భంలో ఉంది. అందుకే చూడండి, స్త్రీ నిర్మాణం వేరు, పురుషుడి నిర్మాణం వేరు. మరో మాట నేను చెప్పిన, ఆడపిల్లల్ని చంపేస్తున్నారు, కానీ చంపేకపోతే కరెక్ట్గా ఎంతమంది మగాళ్ళు పుట్టారు అంతమంది ఆడపిల్లలు పుడతారు, అంతే. లెక్క తేడా రాదు. ఎక్కడ లెక్కలు తేడా వస్తుందండి, చంపేస్తున్నారు మధ్యలో, లేకపోతే వదిలేస్తున్నారు, ఎక్కడ దగ్గర ఈ నదిలోకి గరేహేస్తున్నారు. స్త్రీకి పురుషుడికి బాధ్యత ఇస్తున్నప్పుడు స్త్రీకి ఇస్తున్న బాధ్యత, నువ్వు పిల్లల్ని కనాలి అని. అవ్వంకి ఇచ్చిన మొట్టమొదటి గృహిణికి, మహిళకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, నీకు ఒక దీవెన ఇస్తున్నాను, ఆ దీవెనలో బాధ్యత ఉందన్నాడు. ఆ మహిళకి ఇచ్చిన బాధ్యత, నువ్వు బంతులా ఉండి బంతుల్లాంటి పిల్లల్ని నీకు ఏ ఇబ్బంది లేకుండా కనడమే నీకు దీవెన. నీ పిల్లల్ని నీ కళ్ళ ముందు చూసుకోవడమే నీకు దీవెన. వారిని చక్కగా పెంచుకోవడమే నీకు దీవెన. ఒక మహిళగా నీకు దీవెన. ఈ దీవెన అవ్వమ్మకి ఏమైపోయిందట? శాపం అయిపోయిందట. ఏమైపోయింది? శాపం. ఎలా అయిపోయింది శాపం? 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పను. బాగా వినాలి. మొదటి అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఒక బాధ్యత ఇచ్చాడు. ఏం బాధ్యత? నువ్వు పిల్లల్ని కనాలి, గృహ పరిపాలన జరిగించాలి, నువ్వు చక్కగా దేవునికి దగ్గరగా ఉన్నంత కాలం నీ జీవితం బాగుంటుంది. ఈ బాధ్యత వదిలేసిందంటే ఎవరు? అవ్వమ్మ. ఎలా వదిలేసిందో తెలుసా? ఎవడో దారంటి పోయే దానయ్యగాడు, సాతానగాడు వచ్చాడు. అన్నాడట, మీకు విషయం తెలుసా అన్నాడట. ఎవరిని? అవ్వమ్మని.
అలా అనిన వెంటనే చెవులు పెద్ద అయిపోయినాయి. ఎవరికి? అవ్వమ్మకి. మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన, ఏమైనా రహస్యాలు అనగానే చెవులు పెద్ద అయిపోతుంట. ఆడు కూడా అదే సీక్రెట్ వాడాడట. వాడు వచ్చి అన్నాడట, మీకు ఒక విషయం చెప్పాలి. మీరు పెద్దగా ఎవరికి అకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఎవరికి బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు మీరు బాధ్యత ఏంటి? ఆయనకి మీరు లెక్క చెప్పుకోవడం ఏంటి? మీకు నచ్చినట్టు బతకండి, మీకు నచ్చినట్టు కనండి, మీకు నచ్చినట్టు వ్యవహరించండి. మీరు ఆయనకి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు నచ్చినట్టు ఉండండి అన్నమాట. వాడు ఎంకరేజ్ చేసాడు ఎవరిని? అవ్వమ్మని. అవ్వమ్మని ఇంకేమన్నాడంటే, అసలు నువ్వు దేవునికి జవాబుదారితనం ఏమీ వద్దు, మీ కాళ్ళ మీద మీరు నిలబడని అన్నాడు. ఈ మాట బాగా ఎక్కింది ఎవరికి? అవ్వమ్మకి. ఎప్పుడైతే ఈ మాటలు బాగా బుర్రకెక్కాయో, ఈ బుర్రకెక్కిన వెంటనే అవ్వమ్మ వాడి మాటలు కమిట్ అయిపోయింది. అప్పుడప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా వినండి. అప్పుడప్పుడు ఈ గృహిణీలు ఉంటారు కదండి, ఈ గృహిణీలు గృహాలు పాడు చేయడానికి ముఖ్య కారణం ఏంటి చెప్పనా? 3 వ్యక్తులతో మాట్లాడటం. ఎవరితో? 3 వ్యక్తులు. 3 వ్యక్తి ఆడెవడైనా తీరా మీ మమ్మీ అయినా అంతే. ఎప్పుడు కాపురం సరిగ్గా ఉండాలంటే మీ ఇద్దరే ఉండాలి. ఎవరిద్దరు? భార్య, భర్త. మీ ఇద్దరు సరిగ్గా లేకుండా 3వ వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యిందో, మీ కాపురంలో నిప్పులు మీరే పెట్టుకుంటారు. మొన్న ఒక అన్న మాట్లాడుతూ మంచి మాట అన్నాడు. ఒకప్పుడు ఏమైనా కష్టాల కన్నీళ్ళు ఇబ్బందులు ఏమన్నా వస్తే, ఇప్పుడు అమ్మ వాళ్ళు పండగకు వచ్చినప్పుడు లేదా అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పేవారట, ఓ రోజు మీ అల్లుడు గారు, అదే మా ఆయన పలానా టైంలో ఇలా అన్నాడు అని ఏదో ముచ్చటగా చెప్పుకునేవారట. ఇప్పుడు అలా కాదు, సేవ సిటిక్కమంటే వెళ్ళిపోద్ది. ఏంటి? ఫోను 24 hours ఆన్లైన్లో ఉంటుంది. ఎవరితో? వాళ్ళ పేరెంట్స్తో. ఇక్కడ ఏం జరిగినా ఫోన్ వెళ్ళిపోద్దట, ప్రతిసారి ఫోన్ వెళ్ళిపోద్దట. అది ఒక అన్న మంచి జోక్ వేసాడు. ఆ జోక్ ఏంటో తెలుసా? ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ కరివేపాకు వేపుతుంది అనుకోండి, ఆవిడ వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అమ్మ 2 ఆకులు ఏగలేదమ్మా అంటదట. వెంటనే వాళ్ళ అమ్మ అంటదట, ఎందుకు ఏగలేదు? మీ ఆయన ఏం చేస్తున్నాడు ఏగకపోతే? పట్టించుకోవట్లేదు నిన్ను, ఆకులు ఏగుతున్నప్పుడు చూడొద్దు అని వెంటనే వాళ్ళ అమ్మ చెప్తుందట అవతల నుంచి. ఒకప్పుడు అమ్మలు అలా ఉండేవారు కదండి. ఒకప్పుడు అమ్మలు, అమ్మ ఓర్చుకమ్మా, మేము ఎన్నో కష్టాలు పడవచ్చో, భర్త అన్నాక కష్టం ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, సంతోషం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, జీవితం అంటే అదేనమ్మా, తీపి చేదు కూడా 2 ఉంటాయి, ఓర్చుకమ్మ, 30 ఏళ్ళు కాపురం చేసే వరకు మాకు కుదరలేదని చెప్పేవారు. ఇప్పుడు అమ్మలు అలాంటి కాదు. అలాగన్నాడా? సాయంత్రం బస్సు ఎక్కొచ్చే అంటున్నారు. అంటలేదు. అది ఇప్పుడు అలా తయారయ్యారు. ప్రతీదీ చెప్పాడు. మరో జోకేడు చెప్పిన, పోపు లేపుతుందట, 2 గింజలు ఏగలేదే అన్నదట. ఏం చేస్తున్నాడు మీ ఆయన అని అడిగిందట. ఎవరు? అత్తగా. సగం కాపురాలు పాడు చేసేది ఎవరు చెప్పినా? ఈ అత్తగా. వీళ్ళు అసలు ఇంటికి రానికూడదండి. వీళ్ళని నిజమే, వీళ్ళు రానికూడదు అసలు. ప్రతి దానికి ఆజ్యం పోసి ఆయన ఏదో టెంపర్లు అంటే, మా ఆయన అలాగ అనలేదు. ఎందుకనలేదు? నేను నడుమిరిచాడు, ఆ విషయం మర్చిపోయావు నువ్వు. ఇవి కాలం గడిచిపోయింది కాబట్టి ఆ విషయాన్ని వదిలేశారు. ఇప్పుడు వచ్చేసరికి కూతురు కాపురాలను పెట్టే తల్లులు కాదు, ఇప్పుడు తల్లులు అందరూ ఎలా అంటారు చెప్పిన, వదిలే ఇలా వదిలే అని చెప్తారు, ఎంకరేజ్ చేసి ఇంట్లో పెడతారు. ఆ ఇంట్లో పెట్టిన తర్వాత నెల అయ్యేసరికి గుసగుసలు స్టార్ట్ చేస్తారు. చూడలేకపోతున్నాను, దీన్ని ఎంతకాలం చూడాలో అంటారు. అప్పుడు అనిపిస్తుంది నీకు మేడెక్కి దూకేయాలని. అప్పుడు మీ ఆయన మాటలే సుఖంగా ఉంటే, ఈ 3వ వ్యక్తులకు అవకాశం, మీ అమ్మ అయినా, మీ నాన్న అయినా, ఫ్రెండ్ అయినా, ఎవడైనా గొట్టంగడు ఎవడు మధ్యలోకి రావడానికి వీల్లేదు. ఎవడు రాకూడదు. అవ్వమ్మ జీవితంలో కష్టాలు రావడానికి కారణం ఏంటి చెప్పిన, ఆ 3వ వ్యక్తి వచ్చి వాడు అన్నాడు, దేవునికి బాధ్యతలు లేవు, ఏమీ లేవు, మీరు ఏం చేయకండి అన్నాడు. మరో మాట నేను చెప్పిన, అప్పుడప్పుడు మార్కెటింగ్ చేయడానికి ఈ ఇంటర్మీడియట్ పోయిన బ్యాచ్ ఉంటారు, కూరగాయలు సరిగా చదువుకోరంటే చదువుకోరు. వీళ్ళకి ఇంటర్మీడియట్ పోయిన తర్వాత చిన్న పార్ట్ టైం జాబులు చేస్తుంటారు. ఈ పార్ట్ టైం జాబుల్లో వాళ్ళు చాలా విచిత్రమైన సన్నివేశాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇలా ఇన్సర్ట్ చేస్తారు పైన. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత దానికి బెల్ట్ ఉండదు, కింద చెప్పులు ఉండవు, షూ ఉండదు, చెప్పులు వేసుకుని పైన ఇన్సర్ట్ చేసుకుని సీరియస్గా కర్రలు సెంచి పెట్టుకుని వచ్చేస్తుంటారు వస్తువులు వేసి. చూసారా? ఇలా సీరియస్గా వచ్చేసి వెంటనే కాలింగ్ బెల్ కొట్టి వాడు అంటాడు, మేడం వస్తువులు మేడం అనగానే మనం సీరియస్గా ఒక మాట అంటాం, వద్దయ్యా ఖాళీ లేదు బయటకు పో, ఆ ఎదరకు పోయి రా అనగానే ఆడు అంటాడు మేడం ఏం కదా అనగానే, ఆడు మేడం అనగానే మనం అటెన్షన్లో ఏంటి చెప్పు మేడం అని వేసాడు బిస్కెట్. ఆడు మేడం అనగానే ఈవిడ నేను మేడం ఇప్పుడు కలెక్టర్లా ఫీల్ అయిపోద్ది అనమాట. ఈవిడ వెంటనే మేడం అనగానే ఏం కాదు మేడం అనగానే మళ్ళీ మేడం అన్నాడు.
అది కాదు మేడం, మళ్ళీ మేడం అన్నాడు. ఈ మేడం పొగ్గొడుతుంటాడు వాడు. ఆ పొక్కి ఇవిడు ఇలా పొంగిపోయి చెప్పు అంటారు. వెంటనే చూడండి ఎలా ఈ స్టోరీ అదే ఇక్కడ. ఎప్పుడైతే ఈవిడ ఇలా చెప్పిన వెంటనే వాడు అంటాడు ఏమని అంటాడంటే, మేడం చూడడానికి మీరు చాలా చక్కగా ఉన్నారు, మీ చేతులు సుకుమారంగా ఉన్నాయి, మీరు ఉల్లిపాయలు ఎలా కట్ చేస్తున్నారు మేడం, మీరు ఉల్లిపాయలు ఇలా కట్ చేసిన వాడు ఒలిసి వాటిని అన్నీ తీసి అన్నీ చేస్తుంటే మీ కళ్ళు మంట వస్తున్నాయి మేడం అనగానే అవును బాబు కళ్ళు మంట వస్తున్నాయి అంటాము. వెంటనే అంటాడట, మీకు అంత కష్టం అవసరం లేదు మేడం, నా దగ్గర ఒక ఐటెం ఉందంటాడట. ఇలా సంచిలోని తీసి అలా పక్కనెట్టి ఉల్లిపాయల పై ఆ పొరలు ఇలా తీసి ఉల్లిపాయల లోపలేసి ఇలా నొక్కితే చకచకా ముక్కలైపోతాయి మేడం అనగానే అంటుందట. వెంటనే బంగాళదుంప ఉందా మేడం, మీరు ఇలా కట్ చేసి మీ ఫింగర్స్ అన్నీ పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు మేడం, అలా లోపలేసి అలా నొక్కారంటే క్లియర్ అయిపోద్ది అనగానే ఇలా ఎవరిస్తుండగా ఈవిడ అంటదట, రేట్ ఎంత అంటది. అప్పుడు వరకు వద్దన్న ఆవిడేమంది, మేడం అని అదని ఎవరినంతా ఇచ్చేసరికి ఇవిడ అందట రేట్ ఎంత చెప్పన్నదట. మొత్తం మీద కొన్న ఆవిడ్ని చెప్పండి కొరిపించేసి. ఇది మార్కెటింగ్ స్టైల్, ఇది మార్కెటింగ్ విధానం. ఈ మార్కెటింగ్ విధానానికి ఆడు ఎవడు? సాతాను గడు వచ్చి అన్నాడట, మీకు అస్సలు ఎదగడం అంటే ఏం తెలియట్లేదు అన్నాడట. ఎవరిని? అసలు మీ జీవితాలు మీకే అసలు సరిగ్గా మీకేం, అసలు మీరు ఎంత బ్రైట్గా ఉంటారో తెలుసా, మీరే దేవుళ్ళు, ఆయన దేవుడేంటి అన్నాడట. మరి ఏం చేయమంటావు? ఏం చేయడం ఏంటి? వీళ్ళని ఇష్టం వచ్చినట్టు తిరిగేసి అర్జెంటుగా పండు తిని అన్నాడట. ఎవరిని? అవ్వమ్మని. వెళ్ళిపోయాడు. తినేసిన వెంటనే మరి ఆదాముకి ఏం చెప్పిందో తెలియదు, ఏమడక్కని తినేసాడట. సాతాను గడికి కదండి, చాలామందికి ఆ సాతాను బుద్ధులు ఉంటాయి. కొన్నిసార్లు పని అవ్వాలంటే డైరెక్ట్ రారు, మేడం గారి దగ్గర నుంచి వస్తుంటారు. మేడం గారిని పట్టుకుంటే పని అయిపోద్దని. అప్పుడు మేడం గారు తమలపాకులు 5 తమలపాకులు చుట్టి సాయంత్రం టైంలో అడుగుతుంది అనమాట. ఇలా ఆకు ఎట్టి మీకు సీరియస్ విషయం కూడా చెప్పాలండి అనగాని ఈడు ఆకు తినేసి ఆకులాగా మేకలా మాట్లాడేస్తాడు బెబ్బే అని. అలాగే ఈడు సాతానుగాడు డైరెక్ట్ సార్ దగ్గర రాలేదు, ఎవరి దగ్గరికి? ఆదాం దగ్గర రాలా. వీడు ఎలా వచ్చాడు చెప్పినా ఆ మేడం గారి దగ్గర వచ్చి మేడం గారిని ముందు పడగొట్టాడు. మేడం చెప్పిన వెంటనే మేడం ఫిక్స్ అయిపోయింది, తినేసింది. ఆ రోజుల్లో రెడీగా ఉంది, ఇలా ప్లేట్లో పట్టుకుని రెడీగా ఉండి అన్నదట. ఇంకెందుకు అలా చూస్తాను, నేను తినేసాను, మరి నువ్వు తినే అన్నదట. ఎవరిని? ఆదాం. అంతేనంటావని ఆలోచించుకొని తినాడు. నేను అనుకుంటానండి ఆ రోజుల్లో మిక్సీలు ఈ ఫ్రిడ్జ్లు లేవు, కానీ వీళ్ళు జ్యూస్ చేసుకుని 4 గ్లాసులు లోపల పెట్టుకుంటారు. మొత్తం మీద దాశారు, తినేశారు, అయిపోయింది. జీవితం ఒక్కసారి తిరగబడిపోయింది. మొదటి అధ్యాయంలో చక్కటి బాధ్యతలు ఉన్న వీళ్ళకి 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైపోతుందో చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో నీకు ప్రయాస అన్నాడు. చూడండి, బాధ్యత ఎప్పుడైతే వదిలేసిందో ఒక మహిళకి దాపరిస్తున్న మొట్టమొదటి ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రయాస అన్నాడు. దేవునికి బాధ్యతగా లేకపోతే ఉన్న గృహాన్ని చక్కబెట్టుకుని పిల్లల్ని కనే బాధ్యత, దేవునికి లెక్క చెప్పే విధానం పక్కన పెట్టి నా ఇష్టం, నా ఫ్యామిలీ, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాననే ఒక ఫిలాసఫీ మొట్టమొదటి కుటుంబంలోకి వస్తే ఆ కుటుంబానికి దాపరించిన మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే ప్రయాస. అంతే. ఇక ఆదాము అవ్వల కుటుంబంలోనికి మొట్టమొదటిగా కనబడుతుంది ప్రయాస, వేదన, వాంఛ, బానిసత్వం అన్నాడు. అంతే. అవ్వమ్మ జీవితంలోనికి మేజర్గా 4 ప్రాబ్లమ్స్ వచ్చాయట. ప్రయాస వచ్చింది, వేదన వచ్చింది, వాంఛ వచ్చింది. భర్త ఏలికైతే ఈమె బానిస అయింది. అన్ని విధాలుగా ఎంత బంతుల్లాంటి జీవితాన్ని ఒక్కసారి కుప్పకూలినట్టు చేసుకుంది. ఈ శాపం అవ్వమ్మ జీవితంలోకి ఎలా వచ్చింది? దేవుడిచ్చిన బాధ్యత పక్కన పెట్టింది. లైఫ్లోకి ప్రయాస వచ్చింది. ఏం ప్రయాస? అర్థం పర్థం లేని ప్రయాస ఆడదాని జీవితంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత ఆడుతున్న ప్రయాస మరి చూడండి. కావాలంటే ఆడపిల్ల జీవితం ఎప్పుడు 3 తఫాళ్ళు, కూతురు, కోడలు, అత్తగారు, ఇంకా లేదు, అయిపోయింది అంతే. కూతురు, కోడలు, అత్తగారు. ఒకరోజు కూతురువే, ఒకరోజు కోడలు అవుతావు, ఒకరోజు కోడల తర్వాత అత్తగారుగా ప్రమోషన్ వస్తుంది నీకు. అంతే. కూతురుకున్నప్పుడు లైఫ్ చాలా గారాభంగా గడిచిపోతుంది. నేను చాలాసార్లు చెప్తాను, చాలా నీట్గా లైఫ్ వెళ్ళిపోతుంది. ఎంత నీట్గా చెప్పినా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు పనులు చూస్తున్నారా?
ఈ సిగరెట్లు కలిసిన పళ్ళులాగా అయిపోతున్నాయి వాళ్ళు. ఆడపిల్లల పళ్ళు ఎప్పుడైనా గమనించండి, ఆ పళ్ళు గారెక్కిపోతున్నాయి. ఎందుకు చెప్పినా ఈ పాసి మొఖాలు వేసుకుని ఆ బ్లడ్ కాఫీలు తాగుతుంటారు వాళ్ళందరూ. ఉదయం లేచిన వెంటనే పళ్ళు తోమడం, పళ్ళు తోమకపోవడం ఫ్యాషన్ ఇప్పుడు. పాసి మొఖంతో టీ తాగడం ఫ్యాషన్ ఇప్పుడు. మంచం కూడా దిక్కుండా చిచ్చి అలాంటివన్నీ తాగేసి ఈ పళ్ళు ఎలా అయిపోతాయి చెప్పినా ఇలా గారెక్కిపోతాయి అన్నీ. ఈ పళ్ళన్నీ ఆ పాసి కాఫీ, దాన్ని ఏమంటారు చెప్పిన, పాసి కాఫీ అంటారు దాన్ని, బెడ్ కాఫీ. వాళ్ళ అమ్మగారికి కాల్ చేస్తుంది అనమాట బెడ్ మీద నుంచి, మమ్మీ అంటుంది. ఆవిడ సొంతూరు మమ్మీ, ఎవరు అలా ఫీల్ అవుద్ది వాళ్ళ మమ్మీ, తెంగర మమ్మీ. మమ్మీ వెంటనే అంటుందట, చెప్పు నాన్న, బెడ్ కాఫీ మమ్మీ అంటుందట. వెంటనే బెడ్ కాఫీ అలా తీసుకొస్తుంది వాళ్ళ మమ్మీ. ఆ పళ్ళు గడకుండా తాగేస్తుంది, అలా దిగిపోతుంది. వెంటనే వాళ్ళ అమ్మగారు, ఈవిడ పెద్ద హీరోయిన్ కదా మరి, అలా ఇలా రెడీ అయ్యి ఏదో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నట్టు బిల్డప్ మన ఇంట్లో. అలా ఇలా రెడీ అయిపోయి కాలేజీకి వెళ్ళే టైం టిఫిన్ పెట్టేయాలి. ఆ టిఫిన్ అలా కోడిగెలికినట్టు గెలికేసి సరిగ్గా తిందో, ఆ టిఫిన్ కూడా వంకలు పెడుతుంది. ఏదో చిన్న బాక్స్ పట్టుకెళ్తుంది, ఆ బాక్స్ కూడా తిందో, సాయంత్రం ఇంటికి వచ్చేస్తుంది. ఏదో పెద్ద ఐఏఎస్ ప్రిపేర్ అయినట్టు ఇంటికి వచ్చి, వానాకాలం చదువు, సాయంత్రం ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మగారి మీద కనీసం సాయం కూడా చేయరు. ఆడపిల్లల గారాభంగా పెరిగేస్తారు. అప్పుడప్పుడు వాళ్ళ నాన్న డిమాండ్ చేస్తారు, నాన్న రేపు కానీ నువ్వు నాకు అది కొనకపోతే నేను కాలేజీకి వెళ్ళడం, ఏదో ఈవిడ చదవకపోతే ఏదో ఇప్పుడు ఇల్లు ఏదో అయిపోయినట్టు, నాన్న రేపు నుంచి వెళ్ళను, అలా వెళ్ళను, ఎలా వెళ్ళను, నాన్న బెదిరించేస్తున్నాడు. నాన్న నవ్వుకుంటాడు, ఎందుకంటే అందరింట్లో కూతుర్లు అంటే అందరికీ చెప్పండి ముద్దే గనక. ఆడపిల్ల ఏం చేసిన అందంగా ఉంటుంది ఇంట్లో, అలా లైఫ్ అంతా గడిచిపోతుంది. ఒకరోజు అమ్మగారికి పెళ్ళి అయిపోతుంది. వన్స్ అపాన్ ఏ టైం, ఒక్కనొక రోజు పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళి అయిపోయిన వెంటనే అమ్మగారికి ఎన్నింటికి లేగడం అలవాటు తెలుసా? 8:30కి 9:30కి లేగడం అలవాటు. అత్తింటికి వెళ్ళిన వెంటనే వీడికి ఒక అలవాటు ఉంది. చెప్పండి అత్తే, బెడ్ కాఫీయే అంటే ఏమంటుంది? 7 కాఫీ తెచ్చి నెత్తిమి పెట్టేసి మీ అమ్మకు ఫోన్ చేయంటుంది. అనదు, ఖచ్చితంగా అంటుంది. నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు నేను పొల్లు గడకపోయినా ఎవరేమంటారు, నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు నువ్వు ఉదయం లెగకపోయినా ఎవరేమంటారు. ఈరోజు సీని మారింది, ఇప్పుడు నువ్వు కోడలవి. ఎవరు లెగిసినా లెగకపోయినా అందరికన్నా ముందు నీవు లేవాలి. ఎవరు తిన్నా తినకపోయినా అందరికన్నా ముందుగా నువ్వు లేచి అందరికీ ఫుడ్ రెడీ చేయాలి. అందరు తినే టైంలో నీకు టైం దొరక్క పళ్ళు కడుగుతావు. అందరూ భోజనానికి రెడీ అవుతున్న టైంలో నువ్వు టిఫిన్ చేస్తావు. అదిగో ఇది కానీ మధ్యాహ్నం భోజనం చేసే టయానికి 3:30-4 అవుద్ది. ఈ 3:30-4 అయ్యేసరికి బొడ్డోడు వచ్చేస్తుంటాడు స్కూల్ నుంచి, బ్యాగ్ పక్కన ఏలేసుకుంటున్నాడు మమ్మీ అని. ఆడు ఇలా వచ్చేసరికి ఈయన రెడీ చేసి ఆడికి ఏదో కాస్త డ్రెస్ మార్చేసరికి ఈ లోపల మీ ఆయన వచ్చేస్తుంటాడు, ఆయనకి స్నాక్స్ రెడీ చేయాలి. ఇలా అయ్యేసరికి టైం టేబుల్ మొత్తం మారిపోద్ది. అప్పుడప్పుడు ఆడపిల్లని చూడండి, పెళ్ళి పుటల్లో స్లిమ్గా ఉంటారు, పెళ్ళైన తర్వాత చూడండి డ్రమ్ముల్లాగా అయిపోతారు. ఎందుకు అలా అయిపోయారు చెప్పినా, ఒకే ఒక్కటి, టయానికి తినరు, టయానికి నిద్రపోరు. వాళ్ళ లైఫ్ స్పానే మారిపోయింది, వారి జీవిత విధానం మారిపోయింది, వారి ఆకారం మారిపోయింది. చక్కటి కుందనపు బొమ్మ, బంగారు బొమ్మ చెప్పండి నేల బిందులాగా అయిపోయింది, మొత్తం మారిపోయింది. అప్పుడప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంత ప్రయాస, ఇంతకు మించిన లైఫ్లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమీ లేవంటే ఏమీ లేవు. ఉదయాన్నే లేవడం, వండడం, తినడం, ఈయన రెడీ చేయడం, వాళ్ళ నాన్న రెడీ చేయడం, తినడం, ఉదయాన్నే లేవడం, ఇదే సర్కిల్. లెగడం, వండడం, తినడం, లెగడం, వండడం, తినడం. అప్పుడప్పుడు ఫంక్షన్కి వెళ్ళి రావడం, మళ్ళీ తినడం, మళ్ళీ వండడం. ఎక్కడికి వెళ్ళొచ్చిన ఇదే సర్కిల్. అప్పుడప్పుడు దగ్గరికి వెళ్ళిపోయి, సహోదరుల మన దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ ఎలా ఉండేదానివి, రాయల్గా పెరిగేదాన్ని, పళ్ళు కూడా కడిగేదానివి కదా, ఇంత రాయల్ లైఫ్ ఏమైపోయిందమ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఎలా అయిపోయో నీ జీవితం, నీకు సిరాకు అనిపించట్లేదు ఈ ఫ్యామిలీ లైఫ్ అని. చెవులో సరిగ్గా అడిగా అనుకోండి, మన చెవులోకి వచ్చి బ్రదర్ ఇలా రా అంటుంది. అప్పుడు చెవిలో చెప్తుందట, ఎప్పుడో హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నా కానీ వెళ్ళలేను అన్నదా. అందరి గుండెల్లో మీరు నవ్వుతున్నారు కానీ మీ గుండెల్లో కూడా అదే, అందరి గుండెల్లో ఉన్నది ఏంటి చెప్పిన, ఈ ప్రయాస వదిలేసి ఎప్పుడో పోదాం అనుకున్నాను. టయానికి నిద్ర ఎన్ని రోజులు అయిందో, లేటుగా లేచి ఎన్ని రోజులు అయిందో, ఆ మెమరీస్ అన్నీ పోయాయి. కానీ హిమాలయానికి వెళ్ళలేను. ఎందుకో చెప్పిన, రూట్ తెలియక కాదు, వెళ్ళలేక కాదు, నాకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి భర్త, ఒకటి పిల్లలు. ఈ 2 విషయాల కొరకు ఆగిపోతున్నాను. ఏదైతే ప్రయాస పడుతుందో బాగా వినాలి, ఏ విషయంలో అయితే సంసారంలో అవ్వమ్మ కొట్టిమిట్టాడుతుందో ఆ ప్రయాస ఎవరి కొరకు పడుతున్నావంటే కిందున్న 2 మాటలు చెప్పిన,
వేదన పడుతున్నదంతా పిల్లల కొరకు. ఎవరి కొరకంటే మరొకటి వాంఛ, భర్త కొరకు. ఈ రెండు విషయాల కొరకు అలా లైఫ్ రన్ చేసేస్తుంది. నా ఆరోగ్యం పోయినా పర్లేదు, నా ఆకారం మారిపోయినా పర్లేదు, నా చెక్కుళ్ళు వాలిపోయినా పర్లేదు, నా జీవితం అతలాకుతలమే, నాకు రాయల్ లైఫ్ లేకపోయినా పర్లేదు, ఆ పిల్లల కొరకు, ఆ భర్త కొరకు నా లైఫ్ అలా రన్ చేసేస్తానంటదట. కానీ విషయం ఏంటి చెప్పినా, అలా ప్రయాసపడుతూ ఆ ప్రయాసలు మరొక బంపర్ ఆఫర్ ఏంటంటే వేదన. ఏంటట? వేదన. అడుగుతున్నా, మనకి ఎమికిరిగిందనుకోండి, చాలా నొప్పి, నెల రోజులు డాక్టర్ గారు మనకి ఎలా బిగించేస్తారు, ఇంకెక్కడ కర్రలు చెయ్యదు, మనం దురదొస్తే ఆ పొలలెట్టు లోపలికి మనం అంతే, చాలా కష్టం అవుద్ది. నెల రోజులకి ఒక ఎముక్కి 205 నుంచి 206 ఎముకలు ఒకేసారి ఇరిగితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి వస్తే ఒక బిడ్డను కంటదట ఆడతల్లి. ఒక స్త్రీమూర్తి ఒక బిడ్డను కనాలి అంటే ఎంత నొప్పి పడితే కంటదట, అంత నొప్పితో వేదన పడే పిల్లని కంటదట. ఆ మాట నేను చెప్పిన, హవ్వమ్మకి లేని వేదన తెచ్చుకుంది, మిక్కిలి వేదన తెచ్చుకుంది. అవ్వమ్మకి ఉన్న స్థితి నుంచి మరింత భారంగా మార్చేసుకుంది. అవ్వమ్మ జీవితంలో వేదన వచ్చింది. ఎంత వేదన వచ్చిందో చెప్పిన, కొడుకుల్ని కంటున్నప్పుడు వేదన. నేను ఒక మాట అడుగుతున్నా, కన్నప్పుడే వేదన, కని వీళ్ళు పెరుగుతున్నప్పుడు మాట విననప్పుడు కూడా వేదన? చెప్పండి. వాళ్ళ మాట విననప్పుడు కూడా వేదనే. చాలామంది కొడుకులు, బాధ్యత లేని కొడుకులు, బాగా తినేసి ఎదిగిపోయి తల్లిదండ్రులంతా ఎత్తైపోయి వీడు ఎవరిని తిడుతుంటారో తెలుసా? అలా అమ్మనే తిడతాడు వాడు. ఏ పని చేయరు, ఏ చదువు ఉండదు, ఏ బాధ్యత ఉండదు, ఈడు అడ్డంగా ఎదిగిపోయి ఒక రోజుకి ఈడు అంటాడు, ఎక్కువ మాట్లాడుకుంటాడు ఎవరిని? అలా అమ్మనే. చాలామంది తల్లిని కొడుతున్నారు, ఎక్కువ మాట్లాడితే ఈ సిటీ కల్చర్లో చాలామంది తీసుకెళ్ళి వృద్ధాశ్రమానికి జాయిన్ చేశారు. ఈయన పెంచి పెద్ద చేసిన తర్వాత సరే ఏదోలా పెంచి పెద్ద చేసామనుకుంటే వీడు ఎదిగిపోయిన తర్వాత కోడలు వచ్చిన తర్వాత వీడు అంటాడు, ఆ కోడలు అంటుంది, మీ అమ్మ నాన్న వల్లనే ఇల్లు శుభ్రం చేయలేకపోతున్నాను అంటుంది. మీ అమ్మ నాన్న వల్ల శుభ్రం చేయడమో కాదు, ఇంట్లో మొత్తం వాసన వచ్చేస్తుంది అంటుంది. వీడు ఆ భార్యని ఏమనలేక వీళ్ళిద్దరూ ఒక్కటైపోయి చివరికి ఆ తల్లిదండ్రులని రోడ్డు మీద గెంటేసిన ఎన్నో ఉదంతాలు మనం చూసినాం. అప్పుడు అంటారు తల్లిదండ్రులు, అరే కన్నప్పుడు వేదన, నా అడ్డాలో ఉన్నప్పుడు వేదన, నీకు గడ్డం పెరిగేసరికి ఈరోజు నీకు నేను భారమైపోయాను. తల్లిదండ్రులు చంపేవారు ఉన్నారు, తల్లిదండ్రులు కొట్టేవారు ఉన్నారు, తల్లిదండ్రులు గెంటేసేవారు ఉన్నారు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని తల్లిదండ్రులకి చెట్ల కింద మంచాలు వేసేసి కొడుకులు ఉన్నారు. పిల్లల్ని కన్నప్పుడు వేదన, పెరిగినప్పుడు వేదన, వారు స్థిరపడకపోతే వేదన, మాట వినకపోతే వేదన. ఈరోజు కొడుకుల వలన సుఖముగా ఉన్నామన్న తల్లిదండ్రులు ఒక్కరిని చూపించండి. భార్య వచ్చేసరికి తల్లిదండ్రులు బరువు అయిపోతారు, భార్య వచ్చేసరికి తల్లిదండ్రులు పక్కకి గెంటేస్తారు, కుటుంబం స్థిరపడేసరికి తల్లిదండ్రులు పక్కకి గెంటేస్తారు, వీళ్ళ భారం అయిపోతారు. మనం ఎంత గత్తర చేసినా, మనం ఎంత ఇల్లు పాడు చేసినా, అవన్నీ శుభ్రం చేసి మనం సంకనేసుకుని పెంచిన వాళ్ళని వారే వాసన వచ్చేస్తున్నారంటారు. ఒక రోజుకి మనం వాళ్ళనే గెంటేస్తాం. అందుకే అప్పుడప్పుడు కొందరు తల్లిదండ్రులు ఆవేదన ఏంటి చెప్పిన, ఈ పిల్లలని జీవితాంతం వీళ్ళకి అంకితం చేస్తాం, వీడి కొరకు కష్టపడ్డాం, వీడి చదువు కొరకు ప్రయాసపడ్డాం, వీడిని వెనకేసుకొచ్చాం, వీడు ఎన్ని చేసినా వీడి కొరకు మేము ఎంతో గొడ్డు సాకరీ చేసాం, చివరికి వీడికే మేము భారం అయిపోయాం. లైఫ్ అంతా వీడికి పెట్టే కన్నా మా గూర్చి మేము ఆలోచించుకొని ఏ శాప పిల్లల్లో పెంచుకుంటే అమ్ముకుంటే డబ్బులైనా వచ్చిందంటారు వాళ్ళు. ఈ పిల్లల కొరకు మా జీవితం అంతా దారబోసేస్తాం. అవ్వమ్మ జీవితంలో మిగిలిన ఘోరమైన శాపం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన ఆ దీవెనే నువ్వు బంగారం లాంటి బంతులు లాంటి పిల్లలకనని దేవుడు చెప్తే, ఆ పిల్లల్ని కంటున్నప్పుడు వేదన, ఎదిగినప్పుడు వేదన. ఆ మొట్టమొదటి కొడుకు ఆడెవడైతే ఉన్నాడో వాడు ఏకంగా మర్డర్ చేశాడు వాడు. ఆ రెండో కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఏకంగా చంపబడ్డాడు. అవ్వమ్మకి మిగిలింది ఏంటంటే శాపం, ఏం మిగల్లా. దేవుణ్ణి పక్కన పెట్టేసరికి అవ్వమ్మ జీవితం అతలాకుతలం అయిపోయింది. బంగారంలో తిరిగేది, బంగారు బొమ్మల ఏదైనా వనంలో. ఒక్క మాటలో నేను చెప్పాలంటే పరలోకపు కోడల్లా ఉండేదండి మొట్టమొదటి స్త్రీ. చక్కటి కుందనపు బొమ్మల, బంగారు బొమ్మలా ఉండేది. తన జీవితం ఒక్కసారి మట్టి జీవితంగా మార్చేసుకుంది. కారణం ఒకే ఒక్కటే, నీకు దేవుడు ఒక గృహిణిని ఇచ్చేసింది, నీ ఇష్టం వచ్చినట్టు గృహంలో వ్యవహరిస్తామని కాదు.
దేవుడు నన్ను నమ్మి ఈ కుటుంబాన్ని నా మీద పెట్టాడు అంటే నేను జాగ్రత్తగా ఉండాలని ఒక గృహిణికి బాధ్యత ఉండాలి. అవ్వమ్మ బాధ్యత వదిలేసింది. భర్త లేని టైంలో ఎవరితోనూ మాట్లాడింది. ఆ మాట్లాడిన ఆ వైఖరి తీసుకొచ్చింది, కుటుంబంలో పెట్టింది, దేవుణ్ణి పక్కన పెట్టింది, తెచ్చింది, ప్రయాసం మీద వేసేసుకుంది. ఎందుకు కష్టపడుతుందో లేదు. అంతకుముందు తనకు ప్రయాసం ఉందంటే లేదు. రేపు ఉదయాన్నే లెగాలి, వండాలి, తిరగాలి, ఆరోగ్యం బాగాలేదు, ఇవి చేయాలి, అవి చేయాలి, అసలు ఆ మ్యాటరే లేదు. అవ్వమ్మ జీవితంలో తిండి కోసం ప్రయాసం లేదు, కుటుంబాన్ని పోషించడం కోసం ప్రయాసం, వాళ్ళకి రెడీగా జీవవృక్ష ఫలాలు ఉండేవట. ఆ జీవితం అలా మార్చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆమె చేతులారా మార్చేసుకుంది. వేదన, ప్రయాస, తన జీవితంలోకి అర్థం లేని ప్రయాస వచ్చింది. తన జీవితంలోనికి వేదనకరమైన పరిస్థితి వచ్చింది. మూడో మాట ఏంటో తెలుసా? వాంఛ అన్నాడు. ఏంటట? వాంఛ. వాంఛ అంటే మన బైబిల్ ఇది, అంత క్వశ్చన్ మార్క్ పెట్టకండి. వాంఛ అంటే భర్తను ఎలా అయినా సరే గ్రిప్పులో ఉంచుకోవాలనుకుంటుందండి. ప్రతి స్త్రీకి మైండ్ ఉంటుందండి. అవ్వమ్మకి ఎలాంటి ప్రయాసం వచ్చింది? సాటైన సహకారులుగా ఉండాలని దేవుడు చేస్తే భర్తను జాగ్రత్తగా గ్రిప్పులో పెట్టుకోవాలనుకుందట. కానీ గమ్మత్తేంటి చెప్పినాడు, గ్రిప్పులో ఉండడు. ఎవరు? భర్త. చాలామంది ప్లాన్ చేస్తుంటారు. ప్లానింగ్లు ఏంటి చెప్పినా, అతను ఎలా అయినా సరే నాకు చెప్పి వెళ్ళాలి, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని. విషయం ఏంటి చెప్పినా ఆడి చెప్పడం. ఎవరు? మీ ఆయన. నేను ఒక జోక్ చెప్తాను, మరలా వినండి త్వరగా. ఈ 2 ఏళ్ళలో మనల్ని ఒకటి కుదిపేసిందండి. చాలామందికి శ్రద్ధాంజలి ఎక్కువైపోయింది. అప్పుడప్పుడు పుట్టినరోజు ఫ్లెక్స్లు కనబడేవి. ఎక్కువ ఫ్లెక్స్ 2 సంవత్సరాలు ఏం కనబడ్డాయి? కరోనా కేసుల వాళ్ళు చచ్చిపోయారు చాలామంది. ఆఫీసుల్లోకి వచ్చేసింది, మన ఇళ్ళల్లోకి వచ్చేసింది, స్నేహాల దగ్గరకు వచ్చేసింది, నడివీధిలోకి వచ్చింది, వీధి తిరిగేసింది కరోనా. ప్రతి ఒక్కరిని ముట్టడించేసింది. ఇలాగే వాడు కరోనా వచ్చిందట, ఫేస్బుక్లో వచ్చిందని భలే ఉందండి. ఆడికి కరోనా వస్తే ఆడు లోపలికి వచ్చిన వెంటనే లావణ దగ్గర రాకు అన్నాడట. ఎవరిని? అలావని అని అడిగిందట. ఏ కాదు, నాకు పాజిటివ్ అని చెప్పారు, దగ్గర రాకు, నా బట్టలు ఏమైనా ఉంటే అలా పడే 14 రోజులు క్వారంటైన్కి వెళ్ళి వస్తానట. సరే ఎదురుగాని కానీ నేను ప్రశ్న అడుగుతా, నాకు చెప్పండి అందట. ఎవరు? ఈవిడ. ఏంటి అని అడిగితే ఆవిడ అడుగుతుంది, ఆఫీసులో మీకు వచ్చిందా ఇంకెవరికైనా వచ్చిందా అని అడిగిందట. చూసారా? నాకే వచ్చింది. ఆలోచించి చెప్పండి. నాతో పాటు ఆ సౌజన్యం కూడా వచ్చింది అనుకుంటా అన్నాడట. వెంటనే అందట, ఆఫీసులో అంత 100 మంది ఉండగా మీ ఇద్దరికి ఎందుకు వచ్చింది? దగ్గర కూర్చొని తుమ్ముకుంటున్నారా? అంత క్లోజా అని అడిగిందట. వాంచ్ అంటే ఎలా ఉంటుంది చెప్పనా? ఆడి ఏమైపోతున్నదో అనవసరం, చెప్పండి. ఆవిడికి దగ్గరగా ఉండాలి అంతే. ఆడి కరోనా వచ్చి పాజిటివ్ వచ్చి, ఆడి కరోనా కదా ఇంకోటి వచ్చినాయండి. ఆవిడ బాధ ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడైనా తిరుగుతున్నావా అని. చాలామంది అనుకుంటారు ఆడిని గ్రిప్పులో ఉంచాలి, గ్రిప్పులో. ఆడు ఉండడు. బైబిల్ చెప్తుంది ఓపెన్గా. బైబిల్ ఏమని చెప్పినా, అతని ఎడల నీకు వాంచుంటే ఆడనుకుంటాడట, నిన్ను ఏలాలనుకుంటాడట. ఎందుకు ఉండదో అనుకుంటాడు. ఎవరు? భర్త. మరో మాట చెప్తాను, త్వరగా ముగిస్తాను. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. మీరు అస్సలు నన్ను ప్రేమించట్లేదు అన్నదట. ఈడన్నాడట, నువ్వు అస్సలు నా మాట వింటలేదు అన్నాడట. అప్పుడు ఈవిడందట, నన్ను ప్రేమించి చూడండి మీ మాట ఎలా వింటాను అన్నదట. అప్పుడు ఆడన్నాడట, నా మాటని చూడు ఎలా ప్రేమిస్తా అన్నాడట. తేలే ఎవరి మీది తగ్గరు. బైబిల్ చెప్తుంది చూడండి. వీళ్ళ వ్యవహారం ఎలా మారిందో చూడండి. దేవుడు ఒక్కసారి లేకపోయేసరికి వాళ్ళకు ఒకరినొకరు ప్రేమించుకోవడం కూడా రావట్లేదు. వారు ఒకరినొకరు చూసుకోవడం కూడా రావట్లేదు. వారి జీవితంలో ఎలా ఉందో చూడండి. ప్రయాస, వేదన, వాంఛలో మరొక ఆఫర్ ఏంటి చెప్పిన, భర్తని సర్ప్రైజ్ చేయాలనుకోవడం. సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయి చూసారు, సర్ప్రైజింగ్. ఈ మధ్యకాలంలో సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఏంటి చెప్పిన, ఈ మధ్య ఫోన్లో చూసి కూరలు వండుతున్నారు. కూరలు రావు ఇప్పుడు ఎవరికైనా, ఎందుకంటే నేర్చుకునే ఆడపిల్లలు లేరు ఇప్పుడు. వెళ్దాం, అందరూ ఆడపిల్లల కోసం చెప్తున్నారు. మరి ఈ అబ్బాయిలు ఏంటని అంతే జాలి పడకని కోపపడకని, వాళ్ళకి నెక్స్ట్ ఎపిసోడ్ వాళ్ళకి. ఈ కూరలు అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో చూసి వండుతున్నారు. ఇలా ఆన్ చేసి పెడతారు యూట్యూబ్ తల్లి ఏదో చెప్తుంటుంది లోపల ఉండే అక్క ఎవరో.
ఆ లోపల ఉండి ఏవేవో చెప్తుంటుంది. అది చెప్తున్నప్పుడు ఇప్పుడు మనకు గుడ్ కర్రీ రాలేదనుకోండి, హౌ టు గుడ్ కర్రీ అని ఏదో బట్లర్ ఇంగ్లీష్ వాడేసి మనం కొడేస్తాం, మొత్తం మీద వచ్చేది. అలా వచ్చేసిన తర్వాత అక్కడ ఏదో వేస్తుంది ఆకులు, ఈవిడికి ఏ ఆకు తెలియకపోతే ఈవిడ ఏదో ఆకులు వేస్తుంది, ఇక్కడ ఉండి మొత్తం మీద ఏదో ఆకులు వేసి కూర వండేస్తుంది, అయిపోద్ది. భర్తకి ఈరోజు సర్ప్రైజ్ కర్రీ ఇవ్వాలనుకుంటుంది. ఆడ ఆఫీస్ నుంచి సీరియస్గా వచ్చేస్తాడు, సీరియస్గా వచ్చేసాడు, ప్లేట్ మీద కూర్చుంటాడు, స్నానం చేసి లింగి కట్టుకుని. ఆడు ఏం ఆలోచించాడు, ఏదో మైండ్లో ఉంటాడు, ఆడు ప్రాబ్లమ్స్ చేయాడుకున్నాయి బడ్జెట్ లెక్క. ఆడ తింటూ ఉంటే ఈవిడ ప్లేట్ వేపు, ఆడు మొహం వేపు, ప్లేట్ వేపు, ఆడు మొహం వేపు, ఏదో ఏమైనా కామెంట్ ఇస్తాడేమో అని, ఏదో ఒక యూట్యూబ్ కామెంట్ ఏదోటి ఇస్తాడు, కూర భలే ఉంది కొత్తగా ఉండవని ఏమైనా కామెంట్ ఇస్తాడేమో అని ఆడు వేపు చూస్తుంటుందట. ఆడు చూడ్డాడు, ఆడు సీరియస్గా తినేస్తుంటాడు. ఎవరు ఇంకా చెప్పడు. ఇక ఆగలేక అడిగేసిందట, ఏమని చెప్పనా, కూర ఎలా ఉందండి అని అడిగేసిందట. అది యూట్యూబ్ కూర, ఏమనుకుంటున్నారు ఏంటో అన్నదాన్ని అని మళ్ళీ తినేస్తున్నాడు. ఎవరు, ఈడే. కాగల మిమ్మల్నే కూర ఎలా ఉందని అడిగాను అనగానప్పుడు అందట, కూరేనా నీ ముఖంలో ఉందన్నాడు. మీరు ఆశించిన చిన్న విషయాలు కూడా మీ భర్త దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్స్ రావు. ఇది వాస్తవం. ఇది ఎందుకు ఈ ప్రేమలు ఏమైపోయాయి, ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చాయి, ఈ సమస్యలు ఎందుకు కుటుంబంలోనికి దాపరించంటే ఒకే ఒక్కటే, ప్రేమించుకోవడం రావట్లేదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం రావట్లేదు, ఆర్థిక సహాయం బాగోట్లేదు, ఆరోగ్యం బాగోట్లేదు. ఈ కుటుంబంలో ఎందుకు హెచ్చు తగ్గులు, ఈ సమతుల్యత లేని ఈ పరిస్థితులు ఏంటి, ఏమైందంటే ఒకే ఒక్కటే, ఆదామవ్వల దేవుణ్ణి పక్కన పెట్టారు. దేవుణ్ణి పక్కన పెడితే మొట్టమొదటి గృహిణీలోకి ప్రయాస, వేదన, వాంఛ. మరో మాట ఏంటి చెప్పిన, భర్త ఏలుతున్నాడట. ఎవరిని, ప్రకృతిని ఏలరా అని చెప్తే ఎవరిని వెళ్తున్నాడట, భార్యని వెళ్తున్నాడు. అందుకే చూడండి, భర్తలందరూ ఆడు ఎక్కడెక్కడో గొడవలు పెట్టుకొస్తాడు. ఆడికి ఎన్నో సెంటర్లో గొడవలు, బడ్జెట్ గొడవలు, ఆ ఉద్యోగంలో గొడవ, పనుల్లో గొడవలు, ఎక్కడెక్కడో గొడవలు ఉంటాయి. ఆ టెంపర్ అంతా ఎవరి మీద జీవిస్తాడు చెప్పనా, చెప్పండి, అంత నువ్వు చేయమంటాడు. ఎవరిని, ఆవిడంటే నేనేం చేశాను, నువ్వు ఎక్కడెక్కడో గొడవలు పెట్టుకుని నా మీద జీవితం ఏంటంటే ఏయ్ మొయ్ అంటాడు. అలా కాదండి, ఇలా కాదంటే అంతా నువ్వు వచ్చిన తర్వాత నాకు అస్సలు కలిసి రా, నేను వస్తే కలిసి రాకపోవడం ఏంటి, మీకు సరి అయిన ఆలోచన లేక మీరు ఏ లెక్కల్లో ఓడిపోయి నన్ను ఇలా అంటారే, ఆపుతావా, నీ వల్ల ఇలాగ అయిపోయాను, నేను చాలా పీస్ఫుల్గా ఉండవు, నువ్వు వచ్చాక నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అంటాడు. వెంటనే నేనేం చేసినాడనే, నీ నోరు మోస్తావు ముయ్యి అంటాడు. ముయ్యకపోతే అంటది, ముయ్యకపోతే అలా ముంచాలడికి బాగా తెలుసు, పక్కనే ఏముందో చూస్తాడు, మొత్తం మూసేద్ది అంతే. ఇవన్నీ జరుగుతాయి, వేలుతాడు. అప్పుడప్పుడు మనం వెళ్ళి ఎందుకు కొట్టారా, భార్యని కొట్టడం ఆడపిల్లని సరి అయిన విధానం కదంటే వాడు అనే మాటని, ఎందుకు కొట్టకూడదు, ఉంటుంది, ఉండకపోతే పోతుంది, ఏం చేస్తుంది, కట్టుకుంది, ఉంటుంది. అక్కడ అజమాయిషి ఎలా ఉంటుంది చెప్పిన, భర్తగా భార్యని ఏలాలనుకుంటాడు, బానిసగా. ఒకప్పుడు లైఫ్ పార్ట్నర్, ఇప్పుడు సర్వెంట్ అవుతుంది. చూడండి, ఒకప్పుడు పార్ట్నర్ అని చెప్పుకున్న ఆమె, సమవుజ్జి భాగం అని చెప్పుకున్న ఆమె ఎందుకు ఉండదని అడుగుతున్నాడు. కారణం ఒకే ఒక్కటే, ఈ అర్థం పర్థం లేని మాటలు, ఈ కోపతాపాలు, ఈ కొట్టుకోవడాలు, ఈ తోసుకోవడాలు, ఈ ప్రయాసలు, ఈ వేదనలు, ఈ వాంఛలు, ఈ ఎత్తుగడలు, మొట్టమొదటి కుటుంబంలోకి ఇవన్నీ ఇంత క్రైసిస్ ఎలా వచ్చిందంటే, మరలా నేను చెప్తున్నాను, దేవుడు పెట్టిన బాధ్యత వదిలేశారు. ఎప్పుడైతే వదిలేశారో వారి జీవితానికి అసలు ఎటు వెళుతుందో కూడా తెలియట్లేదు. ఉన్న కొడుకు చచ్చిపోయాడు, మొట్టమొదటి కొడుకు పారిపోయాడు, ఆడు బతుకున్నా బతకలేనట్టు అయిపోయాడు, ఇతడు బతుకుండి చనిపోయాడు. ఉన్న భర్త అర్థం చేసుకుంటాడంటే వాళ్ళ మధ్య కూడా తారతమ్యాలు వచ్చేసాయి. అవ్వమ్మ జీవితం, మొట్టమొదటి గృహిణి జీవితం తిరగబడిపోయింది. ఇక భర్త అంటారా, ఆ భర్త జీవితం ఏమైందో 17 వచ్చి నేను చదువుతాను, మీరు చూడండి. ఆదాముతో, నీ భార్య మాటను విని నా మాట పక్కన పెట్టి తినవద్దని నీకు చెప్పిన ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక, బాధ్యత మరిచితివి గనుక, దేవుడిచ్చిన సౌఖ్యాన్ని ఆదాము మరిచాడు గనుక, బైబిల్ చెప్తుంది చూడండి. ఆయన వదిలేశాడు కనుక, బాధ్యత వదిలేశాడు కనుక, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు కనుక, దేవుడిచ్చిన దీవెన్ని అర్థం చేసుకుని బాధ్యతగా ఉండడం మానేశాడు గనుక, ఆదాము ఒక మహిళ జీవితంలో ఎంత ప్రయాస వచ్చిందో, ఒక యజమాని జీవితంలో శాపము ప్రయాస వచ్చిందట.
మొట్టమొదటి మగాడికి మొట్టమొదటి యజమానికి మొట్టమొదటి గృహ యజమానికి ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. ఆ శాపం ఎక్కడి నుండి వచ్చింది? ఈశాన్యం నుంచి కాదు. ఆ శాపం ఎక్కడి నుండి వచ్చింది? సాతానుగాడు కూడా కాదు, వాడి కిరికిరులు మాత్రమే. శాపం ఎక్కడి నుండి వచ్చింది? గ్రహాల నుంచో ఎక్కడెక్కడి నుంచో నక్షత్రాల నుంచి కాదు. ఆదామవల జీవితంలోనికి శాపం ఎక్కడొచ్చిందంటే ఆ దీవెనే వారికి శాపం అయ్యింది. భూమిని ఏలమన్నాడు. ఆ భూమి నీకు నువ్వు భూమిని ఏలమని నీకు చెప్తే అది నీ మీద తిరగబడుతుంది. పండే భూమి నీకు పండనంటుంది, కలిసి వచ్చే వాతావరణం నీకు కలిసి రానంటుంది, పడే వర్షాలు పడక మానతాయి, పొంగే నదులు ఆగిపోతాయి. నీ జీవితానికి నీటి చుక్క కూడా కాదు కదా, నీకు తినడానికి అన్నం మెతుకు కూడా దొరకదు. జీవవృక్ష ఫలాలు తిని బతికే ఆదాము, నీకు చెబుతున్నా, శాపం నీ జీవితంలో స్టార్ట్ అయింది, ప్రయాసం నీ జీవితంలో స్టార్ట్ అయింది. పండే భూమి పంట మాని గచ్చ పొదలు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. పండే భూమి ముండ్ల తుప్పలు మొలిపిస్తుంది. ఈ నేల, ఏ నేల మీద అయితే జీవవృక్ష ఫలాలు తిన్నావో అదే నేల మీద గుప్పెడి మెతుకుల కొరకు ఇంటి యజమానిగా పరిగెడతో నేలకు తిరిగి చేరే వరకు పరిగెడతో ఈ ఉరుకులు పరుగులు ప్రయాస. మగాడి జీవితం దేనికంటే ఉదయాన్నే లేస్తాడు, సాయంత్రం వరకు కష్టపడతాడు. రోజు 365 రోజులు ఈడు ఆఫీస్ అని, 365 రోజులు ఈడు కూడి పనులని ఏదో మొత్తం మీద రూపాయి పాపాయి జాగ్రత్తగా దాసి గుప్పెడి మెతుకుల కొరకు ఆహారం సంపాదించుకోవడానికి ఏదోలా పరిగెడతాడు. తన పొట్ట మాత్రమే కాకుండా తన భార్యది, తన పిల్లల పొట్ట పోషించడానికి బడ్జెట్ లెక్కలతో దాసి ఈ సంపాదన మాయలో వాడు మరిచిపోయేది ఏంటంటే దాస్తున్నానే అనుకుంటాడే తప్ప దాసే పరుగులాట్లో వాడు ఆయుసు ఆరోగ్యం తరిగిపోతుందని మర్చిపోతాడు. వాడు ఆయుసు తరిగిపోతుందని వాడు మర్చిపోయే సమయానికి ఒక రోజు జ్ఞాపకం వస్తుంది. దాసి ముఖానికి చెమట కార్చి దేహాన్ని నలిపేసి మొత్తం మీద దాసేసరికి చివరికి వీడికి వచ్చే బంపర్ ఆఫర్లు ఏంటంటే అమ్మయ్య అనుకునే సమయానికి షుగర్లు, బీపీలు, అలసర్లు మొత్తం సంపాదించింది పట్టుకెళ్ళంతా హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చాడు, మొత్తం అక్కడ పెట్టాడు. మొత్తం అది ఎంప్లాయ్ అయినా ఎవడైనా ఎంత ప్రయాసపడి ఎంత దాసి నాకు ఎదురొడ్డిన ఆ భూమిని కూడా పండించి ఇంత కష్టపడి నేను దేనికి కష్టపడుతున్నానంటే బైబిల్ చెప్తుంది 19వ వచనంలో, చెమట కార్చేది దేనికంటే ఆహారం తినడానికి. భారీ డైలాగ్ వచ్చింది మనకి. రెక్కాడితే కానీ డొక్కాడదని ప్రౌడ్గా చెప్పుకునేది కాదండి. రెక్కాడితే కానీ డొక్కాడదని ఈ మాట ఎక్కడిదే? శాపం నుంచి పుట్టుకొచ్చిన, ప్రయాసం నుంచి పుట్టుకొచ్చిన మాట ఇది. రెక్కాడితే కానీ డొక్కాడిని పరిస్థితి ఎదుగు వచ్చింది. ఒకరోజు రెక్కలు ఆడకపోయినా ఆయన రెక్కల చాటు నుంటే మనకు సమృద్ధి ఉండేది. మనకు ఒకరోజు రెక్కలు ఆడకపోయినా, ఏ చెమట మనకు పట్టకపోయినా, ఏదైనా వనములో ఆయన మనతో ఉన్న, మనం ఆయనతో ఉన్న, ఆయన ఇచ్చిన బాధ్యతలు మనం కాపాడుకుంటే సమృద్ధి. ఆరోగ్యం ఉంది, ఆయుసు ఉంది, జీవితం బాగుంది, సంరక్షణ ఉంది. ఇవన్నీ పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ బాధ్యతలు మర్చిపోయారు. బాధాకరమైన మాట ఏంటో తెలుసా? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖాన్ని చెమట కార్చి ఆహారం తిందువు. గుప్పెడి మెతుకులు తినాలంటే ఒక మగాడికి మిగిలేది ఏంటో చెప్పిన ప్రయాస. ఒక మగాడు కష్టపడితే కానీ, మీరు అనుకోవచ్చు నేను సాఫ్ట్వేర్ని, నేను ఫలానా ఎంప్లాయీని, నేను టీచింగ్ ఫీల్డ్, నేను ఫలానా డిపార్ట్మెంటు, నేను పంచాయతీ సెక్రటరీ, ఏది మీరు చెప్పండి, ఎన్ని చెప్పండి, మీరు మానసికంగా శారీరకంగా మీ ఎఫెక్ట్ పెట్టకపోతే మీకు నెల జీతం రాదు. అది నిద్ర రూపంలో అయినా, మీ ఆలోచన రూపంలో అయినా, ఎలా అయినా కూలి పని అయితే ఒళ్ళొంచాలి, అది ఉద్యోగం అయితే నీ ఆలోచన వంచాలి, నీ టైం అంతా కేటాయించాలి. ఇంత దాసి మొత్తం మీద మానసికంగా శారీరకంగా నలిగిపోతే కానీ మనం డబ్బు సంపాదించలేం, గుప్పడి మెతుకులు సంపాదించలేం. బైబిల్ చెబుతున్న మాట ఏంటి చెప్పిన, ఇంత సంపాదించింది దేనికంటే తిని మట్టే గనక మట్టి అయిపోతామట. అది ఒక మగాడు చివరికి సాధించేది ఏంటో చెప్పిన, ఇంత దాసి పిల్లలకి దాసి ఒక రోజు నువ్వు సాధించేది ఏంటంటే మట్టి కనుక మట్టి అయిపోతావు అంతేక. ఎంతకు మించి సాధించేది ఏం లేదు. ఇక ఇంత పరిగెట్టి, ఇన్ని బంగ్లాలు కట్టి, ఇన్ని భూములు కట్టి, ఇన్ని అన్నీ సంపాదించి దాసిందంతా వెనకొచ్చోడికి ఇచ్చేసి
చివరికి నేను సాధించేది అమాయకంగా తీసుకెళ్ళి మట్టిలో పడుకోబెడేస్తారు నన్ను, అంతే. ఇదా మగాడు ఇదే బైబిల్ చెప్తుంది. దేవుడు లేకపోతే అసలు జీవితం ఎక్కడ పరిగెడుతుందో కూడా తెలియదట. అందరూ ప్రయాస, దీనికి బైబిల్ చెప్పేసింది. ఇంటి యజమాని జీవితం కుదురు లేకుండా, ఎదుగు బతుకు లేకపోవడానికి కారణం, ఆహారం కొరకు పరుగులు తీయడానికి కారణం దేవుడిని పక్కన పెట్టాడు. మరి మన జీవితాలు అలా ఉండకూడదంటే ఏం చేయాలి? ఒకే ఒక్క సూత్రం, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని, ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికితే బైబిల్ చెప్తుంది మీకు కావలసినవన్నీ ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. అది బట్ట అయినా, ఆహారమైనా, గూడైనా, ఏదైనా నీకు కలిగిన దాంట్లో తృప్తి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడట ఆయన. బంగ్లాలు అవసరం లేదు, పూరే గుడిసెలో ఆనందం ఎలా ఉంటుందో చూపిస్తాడు ఆయన. లక్షల రూపాయలు అవసరం లేదు, కూలి పని తెచ్చుకున్న 300 రూపాయల్లో జీవితం ఎంత బంగారంలో ఉంటుందో చూపిస్తాడు ఆయన. ఇరుకులలో విశాలత ఏంటో చూపిస్తాడు ఆయన. ఆయన మనతో ఉన్న, మనం ఆయనతో ఉన్న, ఆయనతో మన సహవాసం కలిగి ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవడం స్టార్ట్ చేస్తే దేవుడు చెప్తున్నాడు, బతుకంటే ఏంటో నీకు ఆనందం చూపిస్తా అన్నాడు. మనం దేవుని ఎడవకూడదు, ఎడబాయకూడదు, ఆయన ఇచ్చిన బాధ్యత వదలకూడదు. నీకు ఇప్పటికొక ఉద్యోగం ఇచ్చాడో ఆ ఉద్యోగం పట్ల బాధ్యతగా ఉండు. దేవుడు నన్ను నమ్మి ఉద్యోగం ఇచ్చాడు. ఎందరికో టయానికి భోజనం దొరక్క, టయానికి జీతం లేక రోడ్డు మీద పడిపోతున్న ఎందరో ఉన్నారు. అలాంటి పరిస్థితి నాకు లేకుండా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడని ఆ ఉద్యోగంలో బాధ్యత ఉండాలి. ఉద్యోగం ఇచ్చావయ్యా, నీ కొరకు నేను బతుకుతానయ్యా. అలా కాకుండా ఉద్యోగం వచ్చిన వెంటనే ఆ ఉద్యోగం జీతం అందుకుని వస్తూ సెంటర్లో, మీకు సౌరత్త అంటారేమో, ఈ సెంటర్లో మీరు పెద్ద రచ్చబండ మీటింగ్ పెట్టేసి 4 చెత్తగాలను తీసుకొచ్చి ఆ జీతం డబ్బులు పెట్టి మీరు పైకి బాటలు ఎత్తేస్తున్నారు అనుకో, ఏమవుద్ది? దేవుడిచ్చిన ఉద్యోగం కాస్త నీకు శాపమవుద్ది. ఎట్టా శాపమవుద్దో తెలుసా? కారణం ఒకే ఒక్కటే, నువ్వు తాగి 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 నీ లివరు, నీ అవయవాలు పోగొట్టేసుకుంటావు. ఆ ఉద్యోగమే లేకపోతే కూలి పనికి పోయి సాయంత్రం 6 గంటలకు వచ్చి కలో మెతుకులు తినేసి పడుకునేవాడివి. కానీ ఆ ఉద్యోగం రావడం వల్ల నీ సుఖం పెరిగింది. ఆ సుఖం పెరగడంలో నీకు జీతం వచ్చింది. ఆ జీతంలో చెత్త పార్టీలు ఎక్కువైనాయి. ఆ పార్టీల్లో తాగి నీ లైఫ్ పాడు చేసుకున్నావు, అంతే. దేవుడు నమ్మి నీకు ఉద్యోగాన్ని ఇస్తే ఆ ఉద్యోగాన్ని కాస్త నువ్వు ఊరుతాడు చేసుకుంటావు. దేవుడు నీకు చక్కటి గృహాన్ని ఇచ్చాడా, దాన్ని కాపాడుకోవడం నేర్చుకో, చక్కగా అలంకరించుకో. నీ ఇష్టానుసారంగా నా ఇంటిని ఉపయోగించావో దానిని ఒకరోజు తాకట్టు పెట్టి రోడ్డు మీద పరదేసి పడుకుంటావు. దేవుడు ఏది ఇచ్చినా, అది గృహమైన, ఉద్యోగమైన, ఆరోగ్యమైన. చాలామంది మగాళ్ళు చేసే తప్పేంటి చెప్పినా, ఆరోగ్యం ఉంది కదనేసి ఎదో బిల్డప్లోనే చెప్తుంటారు. తాగేస్తాడు, తాగి రా అంటే ఏంటి, నీళ్ళు కూడా కలుపుకోడట, మొత్తం తాగేస్తాడట. తాగేసిన తర్వాత పైపు వేసేస్తారు. పైపు అంటే ఏంటి చెప్పినా, రాదు. ఇంకా నేను ఓపెన్గానే చెప్తున్నాను, తాగేలా సిగ్గు రావాలని. ఆ తర్వాత రాదు, నీకు గొట్టం వేసి పక్కన పైప్ బిగించేస్తారు. ఆ బ్యాగ్ వేసి నువ్వు ఇదంతా తిరగడమే జంబోలాగా, అంతే. ఇక తాగితే వచ్చేది, తాగేస్తాను, నాకు ఆరోగ్యం ఉంది కదని 4 బీర్లే తాగే ఆర్డర్ పగిలిపోద్ది. ఒకరోజు గుర్తెట్టుకో. దేవుడు ఆరోగ్యాన్ని ఎందుకు ఇస్తాడు? నీ ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలు ఆడతావని కాదు, ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకుని భార్య పిల్లలతో ఆనందంగా జీవితాన్ని గడిపి గుప్పెడు మెతుకులు తిని వాళ్ళతో జీవితాన్ని గడుపుతావని. దేవా, నాకు సౌఖ్యాన్ని ఇచ్చావు, జీవితాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావని ఆదివారం సన్నిధికి పోయి ఆయన ఆరాధించుకుంటావని, ఆయనకు బాధ్యతగా ఉంటావని. ఇదేది కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఎగిరితే నీ ఆరోగ్యం నీకు ఊరైపోతుంది. ఈ ఆరోగ్యం నీ మీద అనారోగ్య సమస్యలు తేవడానికి దేవుడు కూడా ఇవ్వలేదు. అనారోగ్య సమస్య నువ్వే చేసుకున్నావు. ఈ ఉద్యోగం నీకు ఉరిగా మారడానికి దేవుడు ఆ ఉరిగా ఉండాలని ఇవ్వలేదు, నువ్వే చేసుకున్నావు. నీ ఇంటి ఈరోజు ఏలం పాటేసే పరిస్థితి తెచ్చావంటే ఆ కారణం నువ్వే, నీ తిరుగులాట వలనే. అవ్వైనా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా మన జీవితంలో ఈ ప్రయాసలు ఎప్పటికే ఉన్నాయి. ఆ ప్రయాసలో నెమ్మది రావాలంటే బైబిల్ చెప్తుంది సూత్రం ఒకే ఒక్కటి, ఆయనకు బాధ్యతగా ఉండండి. ఎలానని చెప్పడానికి ముగించేస్తాను. ఇక యేసుక్రీస్తు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకటికి 5, ఒకటికి 2, ఒకరికి 1 ఇచ్చాడట. 5 ఇచ్చినవాడు 5కి 5 చేశాడట. 2 ఇచ్చినవాడు 2 చేశాడట. 1 ఇచ్చినవాడు తీసుకెళ్ళి శుభ్రంగా దాసేసి నిద్రపోయాడట. సోమరి, బాధ్యత లేనోడు, పనికి మాలినోడు అని రాయబడింది. మరో మాట నేను చెప్పనా, 5కు 5 బాధ్యతగా ఉన్నవాడిని దేవుడు చేసిన పని ఇంకా ఇచ్చి అనేక వాటి మీద అధికారం చేశాడట. 2కు 2 చేసిన వాడిని ఇంకా ఎదిగించి వాడిని ఇంకా బాధ్యత పెంచాడట.
ఒకటైనా దాచేసినని దేవుడు అన్నాడు, నరికేండి ఈ సోమరిని అన్నాడు. మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పినా, నీకు ఏదో ఒకటి ఇప్పటికే ఇచ్చుంటాడు. ఆ ఇచ్చిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడి దానికి దేవునికి నీకు బాధ్యతగా నీవు ఉంటే నీకు ఇంకా ఇస్తాడు. అది బాధ్యతగా నువ్వు నిలబెడితే ఇంకా ఎంచుతాడు, నిన్ను ఇంకా పెంచుతాడు. ఉన్న దానిలోనే తైతెక్కలాడడం స్టార్ట్ చేసావో ఉన్నది కూడా తీసి చెడు కూడా ఆడేస్తాడు. గుర్తెట్టుకోండి, ఆయన వరకు కూడా అవసరం లేదండి, మనల్ని మనమే పాడు చేసేసుకుంటాం. బైబిల్ అంతా మనం పిండుతుంటే సౌలుని ఎందుకు నాయకుడిని చేసినట్టే కారణం ఒకటే, ఇంకెవ్వడో రాకుండా ఎదుటి నాశనం అయిపోతావని నేను రాజుని చేయలేదు, అందరికీ నాయకుడిగా ఉంటావని రాజుని చేశాను. బాధ్యత మరిచావు, చచ్చావు. సంసోనుగా నీకు బలం ఇచ్చింది దేనికంటే సరసాలాడుతూ నువ్వు పనికి మాలిన ఈ సంస్కృతి విరుద్ధమైన కార్యాలు చేస్తావని కాదు. నిన్నెందుకు బలవంతుని చేసిందంటే కారణం ఒకే ఒక్కటే, దేశాన్ని, పౌరసత్వాన్ని, దేవుని యొక్క గౌరవాన్ని కాపాడుతావని. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగా కనుక చివరికి చనిపోయావు. మీరు బైబిల్ ఎవరినైనా చూడండి, దేవుడు ఏదో ఒకటి ఇచ్చాడు, అది కాపాడుకోకపోతే మనల్ని మనమే పాడు చేస్తాం. ఇప్పుడు నేనున్నాను, దేవుడు నన్ను నమ్మి నాకు వాక్యం చెప్పి అర్హత ఇచ్చాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఇవి నేను కాపాడుకోవాలి. అవి కాపాడుకోవడం రాకపోతే చెప్పండి, నా ఊరిని నేనే రెడీ చేసుకుంటాను. మీకు గృహాలు ఇచ్చాడు మహిళలుగా, మీరు కాపాడుకోవాలి. క్రైస్తవ గృహాలుగా మీ యజమానులుగా దేవుడు మీకు ఒక బలాన్ని ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. కాపర్లుగా వాళ్ళకు ఒక బలాన్ని ఇచ్చాడు, వారు కాపాడుకోవాలి. వాళ్ళ యొక్క గాయకులుగా వాళ్ళకు స్వరాన్ని ఇచ్చాడు, అది బాధ్యతగా ఉండాలి. దాన్ని అడ్డట్టుకునే తెక్క యాసలు వేసామో తోలు తీయడానికి కూడా రెడీగా బెత్త కన్ఫర్మ్ చేసి ఉంచుతాడు. శాపాలు మనమే తెచ్చుకుంటాం, చెప్పండి. ఎదుగుదల కూడా చెప్పండి, ఆయన దగ్గర నుంచి మనమే తెచ్చుకుంటాం. ఎదగాలన్నా మన చేతుల్లో ఉంది, ఎదిగిన తర్వాత పడిపోవాలన్నా మన చేతుల్లో ఉంది. ఏదన్నది మీ ఇష్టం. రేపు